దేవునికి మహిమ కలుగును గాక. నేటి ధ్యానాంశం కొరకే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. దయచేసి మీ సెల్ ఫోన్లో స్విచ్ ఆఫ్ చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఒకవేళ అంతగా ఇంపార్టెంట్ అయితే సైలెంట్లో పెట్టుకోండి, ఏరోప్లేన్ పెట్టుకోండి. బయట ఎవరున్నా లోపలికి వచ్చేసేయాలి, ఎందుకంటే బయట మీకు వాక్యం ఉండదు, లోపలే ఉంటుంది. పిల్లల్ని తీసుకెళ్ళినా కొంచెం అటు ఇటు తిప్పి వాళ్ళు సైలెంట్ అవ్వగానే మళ్ళీ మీరు లోపలికి వచ్చేయాలి, ఎందుకంటే మనం వచ్చింది వాక్యం వినడానికి. కాబట్టి ఈ విషయంలో సహకరించాలి. ఖచ్చితంగా చక్కగా మీరందరూ కూడా పిల్లలు ఎవరు అలర్ట్ చేయకుండా చూడండి. దయచేసి మీ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోవాలి. ప్రభు బయట మనం చేస్తాం. దేవుడికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వాక్యం చదువుదాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడును గాక. సకల మహిమ ప్రభావములు మన ద్వారా దేవుడికి చెందును గాక. అమ్మా చూడండి, ఇక్కడ ఒక చక్కని మాట ప్రభు మనకి ఇస్తున్న మాట ఏంటంటే, ఇక్కడ 23లో నీవు నీ దేవుడి యెహోవాకు మొక్కుబడి చేసుకుని దాన్ని చెల్లించుటకు తడవు చేయకూడదు. యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకోను, అది నీకు పాపమును గాక. మనకు తెలుసు మొక్కుబడి అనేవి, మనకు తెలుసు. మొక్కుబడి అనేసరికి మన మనసు ఎక్కడికి వెళ్ళిపోతుందంటే డబ్బుల మీదకి వెళ్ళిపోతుంది, కరెన్సీ మీదకి వెళ్ళిపోతుంది. అది ఒక్కటే మొక్కుబడి కాదండి. దేవుడు మహాత్ముని బట్టి ఈ రోజున డబ్బులు కొదువుగా ఉన్నాయండి. డబ్బులు మాకు లేవన్న వాళ్ళు ప్రపంచంలో చాలా తక్కువ మంది. దేవుడి కృపను బట్టి దేవుడు తెలిసినా తెలుసుకోకపోయినా ఆర్థికంగా ఎవరికి కూడా అంత లోటు లేదని నేను అనుకుంటున్నాను. మరి ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, కరెక్టే. కానీ ఏమండి, కాబట్టి కనీస అవసరాలు తీరలేనంత దారిద్ర్యకు దిగున బిలో పవర్టీ లెవెల్ అంటారు దాన్ని. కాబట్టి ఆ స్థితిలో ఉన్నారని చాలా తక్కువ మందే ఉన్నారు. దేవుని స్తోత్రం. అంటే నిజంగా దేవుడు ఎక్కువ ఏది కూడా మనకి పొదువా లోటు వెళ్తేది కూడా చేయట్లేదు. అంటే అంతగా ఈ సంవత్సరం మనల్ని దేవుడు ఏం చేశాడంటారు, పోషించాడు. దేవుని స్తోత్రం. చూడుడి, ఆకాశ పక్షులను చూడుడి, అది విత్తవంట, కోయవంటవా, కోట్లలో గాదుల్లో అయినా పరలోకంగా వాటిని పోషించాడో పోషించట్లేదండి. మరి వాటికన్నా మీరు ఏమన్నారంటే మీరు అనేకమైన పిచ్చుకల కంటే. కాబట్టి పిచ్చుకల గురించి అంత ఆలోచించిన దేవుడు, పిచ్చుకని తెలుసా, తెలంగాణలో పెద్ద కనబడతాయి పిచ్చుకి. ఆంధ్ర పిచ్చుకలు చిన్నగా ఉంటాయి, పట్టుకుని పిచ్చుకనే చచ్చిపోతాయి. కానీ దానికి ఉన్న స్పీడు, దాని స్టెప్, దాని యొక్క ఉద్యమం ఎవరికి ఉండదు. దేవుని స్తోత్రం. కాబట్టి పిచ్చుకది చాలా చురుకైంది. ఏమంటే దాని మూమెంట్స్ కూడా చాలా స్పీడ్గా ఉంటాయి, కానీ బలహీనం. కానీ దాని గురించి దేవుడు ఆలోచించలేదండి. పిచ్చుక గురించి ఆలోచిస్తున్న దేవుడు నీ గురించి ఆలోచించకుండా ఉంటాడండి. అనుకోవచ్చు, నా గురించి ఎవరు ఆలోచిస్తున్నారు బ్రదర్, నా గురించి ఎవరు ఆలోచిస్తున్నారండి, మా ఇంట్లో ఎవరు అనుకుంటున్నావు అంతే. నువ్వు నీ గురించి ఎవరు ఆలోచించట్లేదని మనం అనుకున్నాం. అది మన భ్రమ, మన పొరపాటే. మనందరి గురించి ఆలోచించేవాడు మన ప్రభు అయిన దేవునికి మహిమ కలుగును గాక. చేతులది దేవుని స్తోత్రం చెబుతారు ఒకసారి సంతోషంగా. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు మర్చిపోవచ్చు కానీ నేను నిన్ను చూడమో, నా చేతుల మీద నేను నిన్ను నీ ప్రాకారం నిత్యం ఎదుట ఉన్నాయి. మన బౌండరీస్, మన యొక్క సరిహద్దులు ఎవరి కంట్రీస్లో ఉన్నాయంటండి. చాలా మంది రాత్రులు బెళ్ళు గోడలో సరిహద్దులను జరిపేసేవాళ్ళు 3 మంది ఉంటారు. ఏమండి, మన ఆస్తులు, మన సరిహద్దులు జరిపేవాళ్ళు పోయినా పర్లేదు, కానీ మన ప్రాణం, మన సకల మార్గం ఎవరి వశంలో ఉందో ఆ దేవుడిని యెహోవాను మనం కలిగి ఉన్నప్పుడు మన ఆస్తులు పోయినా పోయినా కానీ మన ఆత్మ మాత్రమే కాపాడుతూనే ఉంటాడు. దేవుడి స్తోత్రం. మన ఆత్మ గురించి ఆలోచించిన దేవుడు ఏమండి మనకు కావాల్సిన సమస్తం ఆలోచించడానికి ఆయన ఆలోచిస్తున్నాడు. ఇట్లుండగా ఏమన్నామో దేవుడు మన పక్షం ఉండగా మనకు మనందరి కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించిన ఆయనతో పాటు సమస్తం మనకి ఎందుకు అనుగ్రహించడు. రోమా 8:32 దేవుడికి స్తోత్రం. ఖచ్చితంగా మన గురించి ఆలోచించేవాడు. అటువంటి ఆలోచనకర్త దేవుడు ఈ సంవత్సరంలో ఇది ఆఖరి ఆదివారం. దేవుడి స్తోత్రం. చెప్పాను కదా, మనకు అన్ని ఫస్టే జ్యేష్ఠత్వాలే ఇష్టపడతాం, కానీ బైబిల్లో ఏమండి ఆఖరి వారిని, లాస్ట్ వారిని, చివరి దాన్ని దేవుడు ఎక్కడ తృణీకరించలేదండి.
వాడి ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవుని స్తోత్రం. మనుషులు లెక్కలు ఏంటంటే లాస్ట్ అనేసరికి లీస్ట్ పట్టించుకో. కానీ దేవుడి విషయంలో, ప్రభు యేసయ్య విషయంలో చూస్తే నువ్వు ఎంత లాస్ట్లో ఉన్నా సరే నువ్వు దేవుడికి తీసుకొచ్చి సింహాసనం ఎక్కించుడు గాక. గమనించండి, ఈ యొక్క సమయంలో ఇక్కడ ఒక చక్కటి ఎందుకు ఈ మాట సంవత్సరాంతంలో ప్రార్థించగా ప్రభు ఇచ్చిన మాట, నీవు నీ దేవుడిని యెహోవాకు మొక్కుబడి చేసుకున్న తర్వాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవ చేయకూడదు. చాలా మంది చేసే పొరపాటు ఇది, తడవ చేస్తారు. అంటే చూద్దాంలేండి, నెక్స్ట్ సండే, నెక్స్ట్ ఇయర్ గోల్డ్ గడిచిపోతుంది. పోస్ట్ మీద తెలుసండి మీకు? అసలు మీరు పుట్టాక కొంతమంది పుట్టాక హలో సార్ పోస్ట్ మీద తెలుసా? నోట్బుక్లో చూసాం కదా, కొంత ఆలస్యం మావాడు ఎక్కడ మాట్లాడు. ఏమండి పోస్ట్ మాస్టర్ అంటే ఊర్లో ప్రెసిడెంట్ గారైనా గౌరవంగా చూసి ఎందుకు తెలుసా అండి? ఉత్తరం రాగానే యథార్థంగా పట్టుకోవచ్చు అక్కడ మాత్రమే. దేవుని స్తోత్రం. ఉత్తరమే కాదు, డబ్బులు వచ్చినప్పుడు గట్టిగా పట్టుకొత్తర పెట్టారండి. ఇప్పుడు లేదండి, ఊళ్ళో ప్రెసిడెంట్ గారి కన్నా ఎక్కువ ఎవరు గౌరవించాలనుకున్నారు? పండుగ వచ్చిందంటే వాళ్ళకి ఎక్కువ పదార్థాలు. ఆంధ్రాలో ఇక్కడ కాదులేండి, ఇక్కడ అన్ని సిగ్గిలు అయిపోయింది. దేవుని స్తోత్రం. గమనించండి, అంటే వార్తను తెచ్చేవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజలు. అలాగే ఈ రోజున ప్రపంచానికి ఒక సందేశం తీసుకొచ్చారు ఆయన మన ప్రభు అయిన. భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన. ఈ రోజున ఎవరి భయపడకండి అని ఎవరు చెప్పినా భయమే. ఎందుకని ఆ భయమును తీసివేసిన వాడు, ఆ భయానికే భయం పుట్టించిన వాడు మన ప్రభు అయిన. చావునే చంపి తిరిగి లేచిన వాడు ప్రభు అయిన. మరణం అంటే భయపడకని అన్నాడు, కానీ మరణాన్ని ఏం చేశాడండి ఆయన? తన మరణం ద్వారా మన మరణాన్ని చేయించి భూమి కింద ఉన్న పాతాలను తప్పించుకుని, అగాధం తప్పించుకుని, ఆకాశం పైన పరలోక నిత్య రాజ్య మహిమ మోక్షానికి మనం చేర్చడానికి ఆయన 2024 సంవత్సరాల క్రితం పాపులందరి కోసం రక్షకుడు ఈ లోకం ఉదయించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ ఉదయం అటువంటి దేవుడు మనతో మాట ఏంటంటే, నువ్వు నీ దేవుని యెహోవాకు ఏవైతే మొక్కుబడి చేసుకున్నావో చెల్లించుటకు తడవు చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. నేను చెప్పాను మళ్ళా, మొక్కుబడి అంటే కేవలం డబ్బులు లేకపోతే మన పొరపాటి డబ్బులో కాలేస్తుంది. మొక్కుబడి అంటే కేవలం ఎంత మొక్కుకున్నా వేసేకి ఇచ్చే 1000 రూపాయలు, ఏంటంటే 2000 రూపాయలు ఇచ్చేయండి. డబ్బు ఏమైనా కావాలండి మనకి. దేవుని స్తోత్రం. దేవుడు కావాల్సిన డబ్బు కాదు, నువ్వు కావాలి. ఆమె అంటే ఎవరు? డబ్బు ఏముందండి, 1000 రూపాయలతో 2000 ఇచ్చేవాడున్నాను. డబ్బు ఇవ్వడం అది గొప్పతనం కాదు. డబ్బు అన్నింటినీ కూడా తీర్చలేదు అంటాను నేను. అవునే కదండి. బైబిల్ వాడే ధర్మ సమస్తకి మూలమది. కానీ సకలానికి ఆయన ఇష్టపడేది ముందు ధనం కాదు, ధనము తర్వాత ఇస్తాడు. నువ్వు కావాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కార్యక్రమంలో ఎవరి కొద్ది మాటలు ప్రభువుకి ఎదురుకి వెళ్ళనివ్వండి. నువ్వు దేవుడికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించడం ఆలస్యమో తడవు. ఒకవేళ తడవు చేస్తే ఏం జరుగుతుందంటే అక్కడ ఆ మొక్కుబడిని చెల్లించడకు తడవు. నీ దేవుడు యెహోవా తప్పక నీ వల్ల దాన్ని, అంటే నువ్వు కనుక తడవు చేస్తే, ఆలస్యం చేస్తే దాన్ని ఎలా తీసుకోవాలని బాగా, అప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి తెలుసా అండి? అది నువ్వు 10th క్లాస్లోకి వెళ్ళాము. మనం వెళ్ళిన తర్వాత అబౌవ్ 60 వచ్చినాయి అనుకోండి, ఓకే ఒక సబ్జెక్ట్ పోయిందండి, ఏం రాస్తాం? లేట్ చేస్తాం, సప్లిమెంట్ రాస్తాం. రాసిన సర్టిఫికేట్ వస్తుంది. ఒకేసారి మొత్తం కొట్టుకొచ్చేసేవాడికి ఏమండి సంవత్సరానికి ఒకేసారి ఎందుకులే అంత స్పీడ్గా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, రాత్రులు కాలేజ్ అయిపోతుంటాయి, లేట్గా చదువుతాయి. సంవత్సరానికి 3 సబ్జెక్టులు చదువుకుంటూ వచ్చారనుకోండి. మా లక్కకోడలో, మా పాలకోడ లక్కకోడలో మీసాలు వచ్చేసి జుట్టులో వెంగులు తిరిగేసి తెల్లంటి అతను స్కూల్కి వచ్చేవాడు. ఏమండి ఏం చదువుతామంటే 10th క్లాస్ 6th ఇయర్ అని ఇవ్వడండి. సిగ్గుడు కాదు. ఐఎమ్ 10th క్లాస్ నందలకోడేరు జడ్పీహెచ్ హై స్కూల్, ఐఎమ్ 6th స్టాండర్డ్ అని ఇవ్వండి. 10th క్లాస్ ఏంటి, 6th ఇయర్ ఏంటి? రావు అంటే 10th క్లాస్ 6 సంవత్సరాలు అవుతుందండి. అయ్యారు దేవుడికి స్థాపనం. కంగారే పడదు, లైఫ్ ఎంజాయ్ చేయాలి అని 2 సబ్జెక్టులు తీసుకొచ్చాడు. సరే పాస్ అయ్యాడండి, పాస్ అయ్యాడు. అక్కడ ఇప్పుడు ఎట్ ఏ టైం అయిపోయి సర్టిఫికేట్ ఎలా ఉంటుంది? సంవత్సరానికి పొదుపుగా తాలింపులు వేసినట్టు 2 సబ్జెక్టులు పాస్ అయితే అక్కడ ఏముంటాయండి? వాటి మీద రిమార్క్ ఉంటుందా ఉండదండి? 20 ఉంటాయి, స్టార్ వాళ్ళు ఉంటాయి. దేవుని స్తోత్రం. ఒకవేళ ఆలస్యం చేస్తే కనుక, తడబాటు చేస్తే కనుక అది ఎలా రాబట్టాలో దేవుడికి తెలుసు. అప్పుడు నీ పాపమే, రెడ్ మార్కే. నువ్వు అత్యవసర మార్కులతో పాస్ అయిన రకమని దేవుడు స్టాంప్ వేస్తాడంట. ఎంత బాధాకరం. దేవుని స్తోత్రం. అంటే చెల్లించకపోయినా తీసుకుంటాడు, ఎలాగే తీసేసుకుంటాడు ఆయన. నువ్వు ఇచ్చేస్తావు తెలియకుండా, కానీ నీకు ఇచ్చేసినా సరే, చెల్లించేసినా సరే నువ్వు మిమ్మల్ని ఎక్కడో ఉన్నావు.
ఎంత బాధాకరం అండి. చెల్లించేసాం, తెలియకుండా చెల్లించేసాం, కానీ చెల్లించిన తర్వాత అర్థం ఉంది. కానీ నువ్వు చెల్లించాక ఎలాగైతే మొత్తం మీద అనుకుంటావు, కానీ నువ్వు ఇవ్వని లెక్కలోనే ఉంటావు. బాధాకరం కాదండి. ఎన్ని ప్రాసెస్లలో మనకి మిస్గైడ్ మనం అవ్వకుండా ఉండాలంటే తడవు చేయకుండా ఉండము కాక. మళ్ళా చెబుతున్నాను సీరియస్గా, ఏమండి మొక్కుబడి అనే మాట విషయంలో డబ్బే కాదండి. చాలామంది మేము మా బిడ్డల్ని ప్రభువుకి ఇస్తామని మొక్కుంటారు. నెంబర్ 1 వినాలి జాగ్రత్తగా. రెండోది ఏమండి, తర్వాత వారి యొక్క సజీవంగా వారి శరీరాలను కూడా ఏం చేస్తారంటండి ప్రభు. అంటే శరీరం సంబంధించిన అంటే ఒక్కొక్క మాంసము కోసి చెప్తారని కాదు. ప్రభు మేము నీకోసం బ్రతుకుతామయ్యా, మా శరీరాన్ని నలగొట్టుకుంటామయ్యా, నీకోసం నీ పరిచయం అని సమర్పించుకుంటారు. కొంతమంది వారి ఆహారాన్ని కూడా మొక్కుబడి చేసుకోరండి. మేము సుభోజనం చేయము నాయన, మామూలు భోజనం చేస్తాం. సుభోజనం అంటే అమ్మా అన్ని రకాలండి. బాగా చెప్పారు, దేవుని స్తోత్రం. అదొక మొక్కుబడి. దాని ఎలాంటి వాళ్ళు మేము శాకాహాన్యాలే తింటామో ఇంకే జీవుని కూడా వదిలించం, అదొక సమర్పణ. కొంతమంది మేము వివాహం చేసుకోమండి, ఇట్లాగే ప్రభులో ఉంటాం అని విశ్వాసులు సేవలు కొంతమంది వారి జీవితాలను కూడా ప్రభుకి ఏం చేస్తారండి సమర్పించుకుంటారు. అదొక మొక్కుబడి. ఏమండి ఇలాగా రకరకాల కొంతమంది వారి వస్త్రాల్లో కూడా మొక్కుబడి చేసుకుంటారండి. అంటే ఇంకో రకంగా అనుకోద్దు, నన్ను బైబిల్ మాట నేను మాట్లాడాలి. వస్త్రధారణ అనేది ఏమండి ఆ ప్రాంత వాతావరణం బట్టి కూడా మారదండి. ఇప్పుడు అమెరికా ఉంది మంచి సమయం, మళ్ళాగా పలసన వస్త్రాలు వేసుకుంటే ఎలాగా బయట కాళ్ళు గడ్డగడ్డనే కాదు, వీళ్ళు కూడా గడ్డగడేస్తారు. స్తోత్రం. కాబట్టి వస్త్రధారణ అనేది ఒకటే ప్రాముఖ్యం. ఏమండి అమ్మ మాట్లాడకూడదు పిల్లలు, మీరు మాట్లాడారంటే మరి బయట వేరే ఉన్నాయి. దేవుడి స్తోత్రం. వస్త్రధారణ సమర్పణ ఏంటి భాష గారు అంటే చూడండి, వస్త్రధారణ అనేది ఒకటి. వస్త్రంతో దేవుడు వస్త్రం ఇచ్చింది ఎందుకంటే ఏమండి చలి నుంచి ఎండ నుంచి అన్నిటి నుంచి కాపాడుకోవడానికి వస్త్రం ఇచ్చాడు ఒకటి. దేవుడి స్తోత్రం. రెండో వస్త్రాలు ఎందుకు ఇచ్చాడంటే శరీరాన్ని పూర్తిగా కప్పుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇది ఒక సమర్పణ. కొంతమంది ఏమండి నిండు వస్త్రాలు వేసుకుంటూ ఉంటారు, కానీ బాధాకరం ఏంటి, ఇటువంటి నిండు వస్త్రాలు వేసుకునే వాళ్ళు చూడాలంటే ఏమండి ఈ రోజులో చాలామంది ఎక్కడో కానీ 1-2 ఎవరు కనపడలేదు. అంటే సైలెంట్ అయిపోయారండి. మీరు ఆ ఎక్కడ ఉన్నారని గొప్ప తీసి దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ కలుగును గాక. నిండు వస్త్రాలు అది సమర్పణ. ఎందుకంటే ప్రభు కృప ఏంటంటే మన భారతదేశం యొక్క మరి విధానాలు ప్రపంచంలో మన వస్త్రధారణ అందంగా ఈ దేశం కూడా సకల దరిద్రం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అన్ని దేశాలకు వెళ్ళిపోయి ఏమండి వాళ్ళందరూ వచ్చేమో చీరలు కట్టుకుని వాళ్ళందరూ వచ్చి నిండు వస్త్రాలు చేసుకుంటారు, వాళ్ళందరూ లక్ష వస్త్రాలు కట్టుకుంటారు. మార్పు చెందుతుంది కాక. ఏమండి అందరూ వచ్చి మన సంప్రదాయాన్ని భారతీయ సంస్కృతిని ఆచరిస్తామంటే మనోళ్ళు ఏమైపోయారంటే కొరసు ప్యాంటు కొరసు టీషర్టు. నేను ఇలాగే ఉంటాను సమర్పించిన వాళ్ళు కూడా మొక్కుబడి ఏం చేస్తారంటే మొక్కుబడి ఏదో తీర్మానం. దేవుడికి స్తోత్రం. ఎందుకు చెప్తానంటే ఏంటి, కేవలం మొక్కుబడి డబ్బే కాదండి. బట్ట కావచ్చు, ఆహారం కావచ్చు, తిండి కావచ్చు, నీ సంతానం కావచ్చు, నీ జీవితం కావచ్చు, ఏమండి తర్వాత నీ యొక్క ఆభరణాలు కూడా. నేను ఏమి వేసుకోవాలని పాస్టర్ గారు అన్ని దేవుడికి ఇచ్చేసాను, ఇలాగే ఉంటాను. అదొక సమర్పణ, అదొక మొక్కుబడి. కొంతకాలం వేసుకుని కొంతకాలం తీసేసి పక్షులకు వేసుకుని అలా ఉండకూడదు. ఏమండి తీసేసావా అలాగే ఉండు, వేసుకున్నావా ఓకే, ప్రభు నరికేడు. దేవుని స్తోత్రం. అంటే ఇవి అన్ని విషయాలు చెప్తున్నానంటే మొక్కుబడి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. ఆమేనంటే కాబట్టి అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏదైతే మొక్కుకున్నామో ప్రభుకి, ఏదైతే మొక్కుబడి అంటే అర్థమైతే మాట ఇవ్వటమే కదండి. మాట ఏమైతే మాట ఇచ్చి మనకి నిబంధన చేసుకున్నామో దానిని తడవు చేయకుండా ఉండవు కాక. ఎందుకంటే తడవు చేసే దినాలు కాదు ఇవి. ఏమండి తడబడే దినాలు కాదండి ఇవి. ఏమండి తలకిందలై తపస్సు చేసే దినాలు కాదు ఇవి. ప్రభు కోసం ఏదో నువ్వు డిసైడ్ చేసుకోవాలి, నిర్ణయం చేసుకోవాలి. ఏమండి నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించిన దినాల్లో చివరి దినాలు మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. ఏం చివరి దినాలండి, ఇంకా మా పిల్లలు పెళ్లి చేయాలి, ఇంకా వాళ్ళకి ఏమో కరోనా వస్తుంది అనుకున్నావా, తర్వాత ఇంకొక ఏదో వైరస్ వస్తుంది అనుకున్నామండి, లేదు. చూసారండి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏమండి ఇటువంటి పరిస్థితులు మన తలలో చూస్తామని ఎవరైనా అనుకోవడం అసలు అన్నీ చూపించేసాడు దేవుడు. ఇంట్లో ఉండగానే
థియేటర్కి వెళ్ళగానే దేవుని స్తోత్రం. దేవుడు ఈ అంచె దినాల్లో ఏమండి ప్రభు రాకడ దినాల్లో లోకం అంతా చాలా మారిపోతుంది, పరిస్థితులు మారిపోతున్నాయి. ఎక్కడ చూసినా ప్రేమ తగ్గిపోతుంది, అక్రమం విస్తరించిపోతుంది, ఏమండి అల్లర్లు ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ ప్రభు రాకడికి సూచనలు. కేవలం క్రైస్తవ సమాజమే కాదు, హిందూ సమాజం, ముస్లిం సమాజం కూడా అయ్యబాబు నిజమే ప్రభు రాకడ దినాలు ఆయన వస్తున్నాడు, క్రైస్తవులు సిద్ధాంతం నిజమే అని చెప్పేసి వారందరూ కూడా సిద్ధపడుతున్నారండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు బిడ్డలుగా మనం ఏం తీర్మానం చేసుకుంటున్నాం? మామగారు మంచి పోరాటం పోరాడారు, ఇప్పుడు మామగారు కోసం మనం ఏమీ శాంతి ధర్మాలు ఎందుకు చేయట్లేదు? అప్పలనరసింహ గారు అండి, అమ్మగారి పేరు. ఎందుకంటే ఆమె ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. రిప్ అని ఆ మామగారి కింద ఆర్ఐపీఎల్ పెట్టి రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టట్లేదు. ఆల్రెడీ ఎక్కడున్నారన్నాడు? పరదేశంలో ప్రశాంతంగా ఉన్నారు. ఆవిడ మనం చూడలేము, మనం ఆమెను చూడలేము, కానీ ఒక రోజు ఆవిడ దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. ఎప్పుడు ఇచ్చిన మాటని తప్పనప్పుడు, తడవ చేయనప్పుడు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ తడవ చేస్తే ఎలా రాబట్టాలో ఆయనకి, కానీ అది దేవుని దృష్టిలో పాపం. అలా బలవంతంగా చేయడం నీ హృదయాన్ని ఏసైకి వచ్చును గాక. కాబట్టి గమనించిన కొన్ని విషయాల్లో ఏమండి సొమ్మరి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమండి మన హన్నా సంతానం లేదు, ప్రభు నాకు ఒక మగబిడ్డని ఇస్తే నీకు ఇస్తానని చెప్పింది. ఇచ్చింది లేదండి? మగబిడ్డని ఎందుకు ఇస్తాను, ఆడపిల్లకి ఇస్తాను అని అంటాను. అక్కడ లేక 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 మగబిడ్డని ఇస్తే ఆ బిడ్డ పాలు మానిపించాడో లేదో, మానాడో లేదో, వెంటనే తీసుకెళ్ళి సాక్షి చెప్పేసి, అయ్యా ఈ బిడ్డ మీ దగ్గర ఉంచండి, నేను అగో గతంలో ప్రార్థన చేశాను చూసారా, నిబంధన చేశాను చూసారా, మొక్కుబడి మొక్కుకున్న ఆ స్త్రీని నేనే పాస్టర్ గారు, ఈ బొడ్డోడి ఇక్కడి నుంచి మీరు వీడిని చూడండి పెన్షన్ ప్రభు కోసం, వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడైన వదిలేసి వచ్చేసిన దేవుని స్తోత్రం. అదే నిజమైన ప్రతిష్ఠిత అండి. దావీదు అంటాడు 66వ కీర్తనలో 14 ఏమంటాడంటే శ్రమ కాలం, ఒక మాట 66:14 శ్రమ కాలం అని అంటండి. కాదు 66:14 వేరేది ఉంది. చాలండి, దేవుడికి స్తోత్రం. సాధారణంగా మానవ విధానం ఏంటంటే శ్రమకి మొక్కుబడి మొక్కుంటాం, తర్వాత ఏమైపోతాం, మానవులంగా మర్చిపోతాం. దావీదు అలా కాదు, నా శ్రమకి వెళ్ళినప్పుడు నేనే నా పెదవుల్లోంచి ఏదైతే వచ్చించానో మాట్లాడానో దాన్ని నేను చెల్లిస్తానని నిబంధన చేస్తున్నాను. దేవుని స్తోత్రం. క్రైస్తవులు మనం చాలా మంది శ్రమ కలిగినప్పుడు చాలా మొక్కుబడి చేస్తాం, ఇట్లాగయ్యా అట్లాగా అని చెప్పేసి. ఆ శ్రమ తీరి గట్టెక్కిన తర్వాత కొంచెం గట్టయ్యాక ఏమి వాటిని మర్చిపోతాం. అది దేవునికి ఇష్టమైన కార్యక్రమం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విలువైన వాక్యాన్ని మిస్ అయిపోతున్నారు బయట తండ్రులారా తల్లులారా, మళ్ళీ మేము లోపల రావడానికి ప్రయత్నించేయండి. దేవునికి స్తోత్రం. గమనించండి. అలాగే యొప్తా కూడా యుద్ధంలోనికి వెళ్ళేటప్పుడు ఏమండి, అయ్యా యుద్ధం చాలా కఠినంగా ఉంది, కానీ యొప్తా ఒకటి యుద్ధం చేయాలి. అయ్యా నేను ఈ ఎవరండి వాళ్ళు అమ్మోనీలా మీద యుద్ధంకి వెళ్తున్నాను అయ్యా, వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్స్, వారితో నేను ఒకటి యుద్ధం చేయలేను, కానీ నీకు సహాయం చేయాలి. ఒకవేళ కనుక ఆ శత్రువును చంపి తిరిగి వచ్చినప్పుడు నా గుమ్మలోంచి ఏదైతే ఎదురు వస్తుందో దాన్ని నీకు సమర్పించేదైతే సమర్పిస్తాను, బలిచ్చేదైతే బలిచ్చేస్తాను, ప్రతిష్ఠించేదైతే అని అనుకుని గొప్పటి చేసుకోలేదా? దేవుని స్తోత్రం. ఏమండి ఒట్టు తీసి గట్టి మీద పెట్టమని సెక్షన్ కాదు ఇది. ఏమంటే మాట ఇచ్చామంటే మాటే. దేవుని స్తోత్రం. మనుషులకి మాట ఇచ్చి తప్పితేనే మనకి ఎన్నో వాళ్ళు చేస్తారు కదా. దేవుడికి మాట ఇచ్చినప్పుడు ఆయన మాట తప్పడు. ఏమండి ఇచ్చిన మాట కంటే రెట్టింపు దేవుడు మనకి ఇచ్చాడు కాక. కాబట్టి యొప్తా అన్నాడంటే తిరిగి వెళ్ళాడని యుద్ధంలోకి వెళ్ళాడు, పూర్తి విజయం పొందాడు. చెప్పడం దేవుడికి స్తోత్రం చెబుదాం. ఆమె ఏమన్నాడండి, యుద్ధం నుంచి నేను చేయకపోతే తిరిగి వచ్చినప్పుడు నా గుమ్మ నుంచి ఏదొస్తే దాన్ని నీకు తీరా చూస్తే ఇంటికి వచ్చేసరికి ఆ కుమార్తె మా నాన్నగారికి అక్కడ విజయం అని చెప్పేసి ఏకైక కుమార్తె. ఒకనొక కూతురు ఉంటే ఏమంటారండి అక్కడ, ఒక కొడుకు కూతురు ఉంటే ఏకైకం పెట్టకూడదు. శుభలేఖలు చాలా మంది శుభలేఖలు ఏం చెప్తారంటే మా ఏకైక పుత్రిక, ఇద్దరు మరి కొడుకు ఏం చేస్తాం కూతురు ఏం చేస్తాం, లేక ఒక్కడు ఉంటే ఏకైకని పెట్టాలి. శుభలేఖలో చాలా మంది చేసే పొరపాటు ఇది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ ఏకైక ముద్దుల కుమార్తె ఏమంటే వాటి తమ గొంతులు వేసుకొని వచ్చారు, నాన్నగారు దేవుడు జయించాడు హో అని చెప్పి వచ్చేద్దామంటే అయ్యో కుమార్తె నన్ను తలడింప చేసింది, నేను యెహోవాకు మాట ఇచ్చాను, నీకు నేను దేవుడికి ఇచ్చేస్తానన్నాను అంటే ఐఎమ్ మేజర్. ఏం సంగతి గిట్టగిట్ట చేస్తున్నావు బిడ్డ, నువ్వు తండ్రి అయితే మాత్రం నన్ను అడగాల, నా పర్మిషన్ తెచ్చుకోద్దా? ఆల్రెడీ నేను ఎంఎస్ అయిపోయిందాను, 80 వస్తుంది శాలరీ, నువ్వేం దానికి సంబంధం చెప్పేది, నా పర్మిషన్ అక్కర్లేదా తండ్రి, పిచ్చి తండ్రి అని అందండి అక్కడ. లేదండి,
నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా అలాగే జరగని చెప్పడం దేవుని స్తోత్రం. ఈ రోజున ఎంతమంది పిల్లలు ఏమండి తల్లిదండ్రులకి ఆ విధంగా దైవిక విషయాలు సహకరిస్తున్నారు? మామూలు విషయాలు సంగతి గొప్ప ఏం కాదని, అమ్మ ఈ నెల శాలరీ రాలేదు తెలుసుకుందాం, ఈ నెల శాలరీ రాలేదు నెక్స్ట్ మంత్లో టీవీ తీసుకుందాం, ఈ నెలలో ఈ శాలరీ తగ్గింది ఎందుకు కట్ అయిపోయి కమిషన్ ఎక్కువైపోయి ఖర్చులు ఎక్కువైపోయి కాబట్టి ఊరి లేం కదా, ఊరి లేక కొడైకెళ్ళి లేం కదా, ఏదో ఎంతమంది చేసాం కదా వద్దులే నెల గొప్పేసుకుంటే పెద్ద విశేషమే కాదు. మనం ఫ్యామిలీ పరంగా మన శరీర సంబంధంగా ఖర్చులు ఎట్టించడం విశేషం కాదు. కానీ దైవ కార్యాల కొరకు ఏ బిడ్డలైతే తల్లిదండ్రులకు సహకరిస్తారో దేవుడు వారిని ఇప్పుడు మర్చిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తండ్రిని కొడుకు కూతుర్ని అడిగి మొక్కబడి మొక్కాడని అక్కడ బాధాకరం ఏంటంటే చిన్నపిల్లడు డాడీ ఎవరిని అడిగేటాడు నువ్వు వాడు 3వ క్లాస్ చదువుతున్నాడు. కానీ 10 దానికి తల్లిదండ్రులు ఎవరు పర్మిషన్ తీసుకోవాలంటండి తీరా దైవదే పరిస్థితి. దేవ స్తోత్రం. యొప్తా మొక్కుబడి చేశాడు, అలాగే చెల్లించడానికి కుమార్తె ఇష్టపడింది కాబట్టి ఈ రోజున గిలాదు కాపురస్తులు ప్రతి సంవత్సరం ఆమె గురించి 4 రోజులు జ్ఞాపకం చేసుకున్నారట. దేవుని స్తోత్రం. ఎంత మంచి విషయం అండి. ఈ రోజున వారు మొక్కుబడి అద్భుతంగా చెల్లించారు. వారి సాక్ష్యాలు జీవితాలు నింపబడ్డాయి. వారి సాక్షి ఎంతో దేవుని తెలుసుకున్నారు. ఏమండి తడవు చేయక త్వరపడే స్థాయిలోకి మనం వచ్చుదుము కాక. దేవునికి స్తోత్రం. కాబట్టి మందిరంలో పరిచయం చేయడానికి మనం మొక్కుబడి చేసుకున్నావా? అయితే ఈ ప్రకారం నేను జీవిస్తానని ఇప్పుడు చెప్పడం అట్లే మర్చిపోయాను. కొంత సమయం ఇస్తానని మొక్కుంటాను, డబ్బులు ఇచ్చి అన్ని ఇచ్చేద్దాం, ఇవ్వలేదు ఏంటంటే దేవునికి మనం ఏంటి సమయం పట్ల టైం తెచ్చుకుంటే అయిపోయా అక్కడేమనుకో ఫెయిల్ అయిపోతాం. దేవుని స్తోత్రం. ప్రభువా ఒక మాట అడిగితే ఇందాక అడిగాను, చాలా మంది లేదు. ఈ సంవత్సరంలో ఏమండి ఒక్క ఆదివారం మానకుండా ఎన్ని ఆదివారం ఉంది ఈ సంవత్సరంలో? 52 ఆదివారాలలో ఒక్క ఆదివారాన్ని ఎవరైనా మానేశారా? చూడండి, అన్ని ఆదివారాలు చూసి చేతులు ఎత్తడం సార్. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించిన గాక. హల్లెలూయా. నెక్స్ట్ ఏమైనా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ఆదివారాలు రావాలి. దేవుని ఆజ్ఞ. ఎందుకంటే 6 రోజులు మనం కాపాడుతున్నాడు. 7వ రోజున ప్రభు దేవుడు మనం ఏం చేయాలంటే థ్యాంక్స్ చెప్పడానికి సండే వస్తున్నాం. అవునంటే కాదంటారు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుల యొక్క విధానం ఇది. హల్లెలూయా. మరి ప్రతి సంవత్సరం అంతా కాపాడుతున్నారు కదా. యేసయ్యకి చాలా ప్రభు నమ్ముకోకపోయినా 31 రాత్రి వచ్చి కొంతమంది ప్రామిస్గా వాగ్దానం తీసుకుంటారు. పాస్టర్ గారు అది చెప్తారంట కదా, మీరు 31 రాత్రి వాగ్దానం ప్రామిస్ కాదు, అది అలా జరిగిందని ఈ కాలనీలో గొడవ తీసుకుంటారు. ఈ కాలనీ కదా ఎక్కడైనా సరే వారు ప్రభు నమ్మకపోయినా వారి మందిరం 31 రాత్రి ఎంత భయంకరంగా ఉంటుందని ప్రపంచం. అవునా కాదండి? ఎంతమంది రేవంత్ రెడ్డిలు, ఎంతమంది పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎవరున్నా సరే ఏమండి జరిగి, కానీ వారి కోసం మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మన కాలనీ చూడండి, ఎక్కడ అక్కర్లేదు, మన కాలనీలో ఎన్ని భయంకర పరిస్థితులు ఉన్నాయో. నేను ఏం మళ్ళా ఇలా మైక్లో చెప్పక్కర్లేదు కానీ, కాబట్టి మనం అందరూ ప్రార్థన చేయడం దాకా. చిన్న కాలనీ గురించి ఎంత భయపడి ప్రార్థన చేస్తానే ప్రజల క్షేమం కోసం. ప్రపంచ పరిస్థితులు ఎంత బాధాకరంగా ఎంత భయంకరంగా ఉన్నాయండి. అవునా కాదండి? ఈ మధ్యకాలంలో ఎక్కువ దూరపల్లి రోడ్లోనే కొంపల్ ఏరియాలోనే ఒక 10-11 మంది చనిపోయారనే అవసరం. అందరూ టీచర్సే, మంచి లైఫ్ ఉన్నవాళ్ళే. మామూలుగా చదువు సంధ్యాలేకుండా రోడ్ల మీద తిరిగి వాళ్ళు కాదండి. మంచి లక్షలు పెట్టి మంచి కాలేజీలు చదువుకున్న వాళ్ళే. దేవుని స్తోత్రం. కాబట్టి వారి జీవితంలో ముగిసిపోతుంది, మృత్యు వారిని కాటేస్తుంది. కారణం ఏంటంటే ఏమండి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎప్పుడు ఎవరికి తెలియదు. కాబట్టి నీ హృదయాన్ని దేవునికి అర్పించడానికి నువ్వు సిద్ధపడాలి. నువ్వు ఏదైతే ప్రభువుకు మాట ఇచ్చావో ఏమండి ఆ మాటలు ఏమవ్వాలంటే లోబడాలి, తడవ చేయకూడదు. ఒకవేళ ఏమైనా ఇంకో మాట చెప్పమంటారు, బైబిల్ ఏముందంటే తల్లిదండ్రుల మాట వినకపోయినా మన ఆయుష్ ఏమైపోతుందండి. మీకు తెలుసని మాట, మా పిల్లలు పుట్టారంటే నేను మా ముసలివాడిని అని పట్టించుకోకూడదు. తల్లిదండ్రులు బతుకున్నంత కాలం మనం ఎంత వృద్ధులైపోయి చుట్టూ నిలిచిపోయి వదిలి చేసుకున్నా, మన తల్లిదండ్రులు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయినా, ముసలివాళ్ళు అయిపోయినా సరే, వృద్ధులు అయిపోయినా సరే, వారు బతుకున్నంత కాలం మనం వారికి ఏమవ్వాలంటే అండి లోబడాలి. ఏమంటే వారు చనిపోయాక బంగారు పూదండ పెట్టి అక్కడ అగతులు పెట్టడం కాదు, కానీ తల్లిదండ్రులను ఎవరైతే సన్మానించడం అంటే దండేటివే కాదు, సాల్వా కప్పటమే కాదు. ఏమండి తల్లిదండ్రులని సన్మానించేవాడంట భూమి మీద ఏమవుతాడంటే అండి దీర్ఘాయుష్మంతుడు అని బైబిల్లో. దేవుని స్తోత్రం. అటు దీర్ఘాయుష్మం అందరం కలిగి ఉందము గాక. ఎందుకంటే దీర్ఘాయుష్ అనేది ఎట్లా వస్తాయంటే పెద్దలను గౌరవించడం ద్వారా, తల్లిదండ్రులు సన్మానించడం ద్వారా. సన్మానించడం వల్ల
దండా సాల్వ కాదండి, మాట వింట ద్వారా. అవునా కాదండి? బైబిల్ అట్లాగే ఉంది. కాబట్టి మాట వింటేది ఆశీర్వాదం. సంవత్సరాలు మారినా, క్యాలెండర్ మారినా పర్లేదు, దేవుడిని ఆయుష్ను పొడిగించిన దాకా. దేవుడికి స్తోత్రం. కాబట్టి మేము పెద్ద జాబులు చేస్తున్నామండి, లక్షలు వస్తున్నాయండి. ఎవరు కావాలి లక్షలు? నీ ప్రాణం, నీ సగం మార్గం నీ చేతులు నా చేతులు లేదు. ఎవరి చేతిలో ఉంది? ఏమండి? నరుని ఆయుష్ యెహోవా కాలం ఉంది. కాబట్టి ఆయనకి లోబడినప్పుడు ఖచ్చితంగా ప్రభు మన ఆశీర్వదించును గాక, కాపాడును గాక. కాబట్టి మనం తడవ చేసేవారంగా ఉంటే ఎలా రాబట్టాలని రాబట్టేసుకుంటాడు. కానీ అది మనకి ఏమవుతుందంటే మన మీద రాంగ్ స్టేట్మెంట్ ఉంటుంది. మనకి అలా స్టేట్మెంట్ మనకి ఎందుకు? అటువంటి నింద మన మీద ఎందుకు? దేవునికి స్తోత్రం. బైబిల్ ఇద్దరు వ్యక్తులు నేను చూపిస్తున్నాను. ఏమండి? ఇద్దరు వ్యక్తులు పాత నిబంధనలు ఒక ఆయన, కొత్త నిబంధనలు ఒక ఆయన తడవ చేశారంటే, ఆలస్యం చేశారంటే, పరలోకం నుంచి దేవదూతలే దిగొచ్చి, బాబు ఈ ఏరియా మంచిది కాదు, వచ్చేలా నాయన ఇక్కడ పైనుంచి అగ్నిగంధకాలు పూస్తున్నాయి, ఈ ప్రాంతాన్ని దేవుడు తగలబెట్టేపోతున్నారంటే ఏమన్నారు సార్? మా ఆదికాండం 19:16లో, ఆదికాండం 19:16లో అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచింది. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకునేట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతములకు పారిపోమని చెప్పగా. చాలండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అదొక ప్రాంతం, సొదొమ గొమొర్రా ప్రాంతం. ఆ ప్రాంతంలో ఏమి ఎక్కువంటండి? అన్ని అలవాట్లు, పాపాలు ఎక్కువే. అటువంటి ప్లేస్లోకి వెళ్ళారు మన ఆయన ఎవరైనా? లోతు. అసలు ఎక్కడ ఉండవలసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? సరే, ఆయన వెళ్ళిన ప్రదేశం చాలా మంచి ఏరియా కాదు. ప్రజలు చాలా భయంకరమైన కామ వికార చేష్టలు, చిన్నపిల్లలతో సహా అందరూ కూడా. ఏమంటే అప్పుడే పుట్టిన చిన్న చిన్న పిల్లలు గల వారందరూ కూడా చెడు తలంపులే ఆలోచన. అసలు ప్రాంతం మంచిది కాదు, ఆ యొక్క క్లైమేట్ మంచిది కాదు. అటువంటి ప్లేస్లోకి మన లోతుగా వెళ్ళారు. వెళ్ళి అక్కడే ఏమన్నా అక్కడ ఏముంది? ఎక్కడ పొలం ఉందా? 2 డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ ఉందా? ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు ఏమన్నా బిజినెస్ మ్యాగ్నెటా? ఏమీ లేదు. రచ్చబండ మీద కూర్చుని తీర్పులు తిరుగుతున్నాడు అంతే. దేవుని స్తోత్రం. ఇప్పుడు అక్కడ ఆయన ఎవరైనా పెద్ద మనిషిని లెక్క చేశారండి. అక్కడ అల్లుళ్ళు ఎగతా చేశారు. నీకు ఏం పని? కాబట్టి చాలా సమయం అయిపోయింది, మళ్ళీ పైగా బాధపడతారంటే అనవసరంగా అబ్రాహాం గారు మా పెద్దనాన్న దగ్గర నుంచి వచ్చేసాను, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉంటున్నాను, ఇక్కడ నాకు ఏం లేదు, నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే మా అబ్రాహాం గారే కదా. మా అబ్రాహాం గారి దగ్గర 300 మంది ఉండేవారు. ప్రతిరోజు టైం టు టైం భోజనం ఉండేది, అన్నీ బాగుంది. నాకు ఎందుకో పాలేరుల మాట పట్టుకుని పాలేరుల దగ్గర గొడవను బట్టి కొంచెం నాకు జ్ఞానం లేకుండా పశువులా ప్రవర్తించి పాలేరుకి గొడవ వచ్చిందా? అబ్రాహాంకి లోతుకి గొడవ వచ్చిందండి. పిల్లలు గొడవకి పెద్దలు కొట్టేసుకుంటారు. దేవుడికి బట్టి ఇటువంటి గొడవ ఈ మధ్యకాలంలో లేవులేండి. తెలుసుకోవడం. మా చిన్నప్పుడు అన్ని పిల్లలు దెబ్బలాడుకుంటే పెద్దలు మా ఊర్లో కన్నట్టు కొట్టేసుకుంటారు. ఈ పిల్లలతో కొట్టుడు ఆడుకోవాలి. దేవుడి స్తోత్రం. అలాంటి తగ్గిపోయింది. ఎందుకంటే అందరూ బిజీగా ఎక్కడ ఉన్నారండి? అందరూ ఆన్లైన్. ఇప్పుడు అందరూ ఉన్నారు. శాలరీ ఆన్లైన్స్, శాలరీ రావాలి అందరూ ఆన్లైన్. అన్న తింటా ఆన్లైన్ ఉంటారు. బాత్రూంలో కూడా ఒక ఆయన చేయి బయట పెట్టి వస్తుంది. ఫస్ట్ గారు టైం అయిపోతుంది కార్డు అయిపోతుంది 6 గంటలో. నేను నా బకెట్లో ముంచు రీఛార్జ్ పెరుగు. దేవుడి స్తోత్రం. ఏమండి ఈ రోజున ఏమండి పాపం ఏ నైట్లు వెళ్ళి పాపం చదువుకుని లక్షలు ఖర్చు పెట్టుకోవడం ఆన్లైన్లో ఉంటున్నారు. ఆ జీతం వస్తుంది. ఈ రోజున అన్నం పెట్టుకుంటా, కోరేసుకుంటా, మధ్య పోసుకుంటా, ఎత్తంటే పోసేయాలి. దేవుడికి స్తోత్రం. ఆ మజ్జిగ దెబ్బలు 2 నిమిషాలు దానికి బాప్తిసం ఇవ్వాలి. దిక్కులు కూడా చెప్పుకుంటారు. దేవుడి స్తోత్రం. ఓ పాస్టర్ గారు దేవేంద్ర కాలనీలో పెళ్ళికి వస్తే మనకి సెల్ ఫోన్లో మరి కంట్రోల్ చేయడం తప్పు కదండి. అది కూడా హలో తొన్న పిల్ల పేరు కూడా లేదన్నాడు. ఆ పాస్టర్ గారు గురిమండిపోయి, మీ ఆంధ్ర వాళ్ళు మా కర్ణాటకలో చదువుంటారు, అసలు మీ ఆంధ్ర వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా గేదెలు కూడా తప్ప ఇంకేం కూడా ఉంటుందా? పట్టుబడి నాకు మాట దేవుడి మాట ఏంటంటే, అదే మా సంఘంలో అయితే రోజుకు ఒక 4 గంటలు బాప్తిసం ఏంటి నీళ్ళు అది కూడా ఇచ్చేస్తాడండి. ఆయన చూసి తీసుకెళ్ళమంటాడు. ఏముంది? బ్రెయిన్ డెడ్. దేవుని స్తోత్రం. దేవుడికి మైండ్ కళ్ళు కాక. ఆయన సిస్టర్ నెక్స్ట్ మంత్ మనం పెడదాం అనుకుంటున్నాం. మరి అందరూ అంగీకారమేనా? ఆమె కాదు, అవునా కాదు చెప్పండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా గమనించిన ఈ యొక్క లోతు ఆ ప్రాంతంలో ఉన్నాడండి. అది ఉండకూడని ప్రదేశం.
ప్రజలు మంచివారు కాదు, పరిస్థితులు మంచివారు కాదు, అలవాట్లు మంచివి కాదు. ఆ ప్రాంతానికి వెళ్ళకూడ ప్రాంతానికి పెద్ద మనుషులు రచ్చబడి కార్యక్రమం చేస్తూ ఉంటే ఆ ఊళ్ళో ఎట్లా చేస్తున్నాడు, వచ్చేయాలనుకున్నాడు కానీ ధైర్యం సరిపోవట్లేదు. అవసరం వచ్చానని చెప్పేసి వాళ్ళు చేసే వికార చేష్టను చూసి బాధపడుతున్నాడంట. మనసులో నొచ్చుకొని ఇది తప్పు, ఇలాంటి ప్రజల మధ్య ఉన్నాను, ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్నాను, అనవసరంగా మా మంచి స్థలంలోకి వచ్చేసరికి భయంకర ప్రాంతం అని బాధపడుతున్నాడంటే కానీ నొచ్చుకున్నాడు. అక్కడి మాత్రం బయటికి పొరపాటు కాదండి, తను రాలేకపోతున్నాడు. ఏమండి, తప్పు చేయడం సులువే కానీ ఒప్పుకోవడం ఎంత కష్టమండి, అవునా కదండి? తప్పు చేయడం అందరికీ చిన్నగా చేసేస్తున్నాం, కానీ ఒప్పుకుంటేనే మనకి లైఫ్ పెరిగేది. దేవుని స్తోత్రం. తర్వాత ఆయన రాలేకపోతున్నాడండి. దేవదూతలు అక్కడికి వచ్చి భార్య రెక్కల్చుకుందామా, నడు పరిగెత్తు, ఈ ప్రాంతమే దేవుడి కోపం రాబోతుంది, ఈ ప్రాంతాన్ని దేవుడు కాల్చివేయబోతుంది, లోతు పరిగెత్తని భార్య చెయ్యి, భర్త చెయ్యి, పిల్లల చెయ్యి పట్టుకుని బరబర లాక్కెళ్తున్నారండి. చూసారు ఎంత పరిస్థితి వచ్చిందో. లాక్కెళ్తా ఉంటే కూడా ఏమండి అక్క అలాని ఆ పర్వతం మీద పరిగెత్తాడు అంటే ఆ పర్వతం దాకా మేమే వెళ్ళలేమండి, ఈ చిన్న పక్క ఊరికి వెళ్తాను. దేవుడే దిగొచ్చి నేను చేపట్టుకుని లాక్కెళ్ళడం వల్ల అసలు ఆ స్థాయి ఉందండి మన లోతుకి. దేని బట్టి వచ్చి నీ చేపట్టుకుని లాగే స్థాయి దేని బట్టి అంటారు అక్కడ యెహోవా ఆయన మీద ఏం పట్టాడండి, అక్కడ ఉందంట కనికరం పట్టాడు. దేవుని స్తోత్రం. మన దేవుడు కోపపడేవాడు కాదండి, కనికర పడేవాడు. హల్లెలూయా. కనికరపడి కాపాడినావా, కరుణించిన అనురాగ దేవుడు, ఆనంద దేవుడు, అనురాగ దేవుడు, ఆనంద దేవుడు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించే మన దేవుడు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించే మన దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. అంత తొందరగా కోపడే దేవుడు కాదే, అందరినీ సమానంగా. లోతు ఆ ప్రజల మధ్య ఉన్నాడు, ఉండకూడదు, తప్పు అయిపోయింది మనసులో అనుకుని వచ్చుకున్నాడు కానీ బయటికి రాలేకపోతున్నాడు, తడవు చేస్తాడు. అయినా దేవుడు వచ్చుకున్నాడండి. దూతలు అంతకు ముందుగా ఏంటంటే ఆ దేశపు రాజుగారు వచ్చి అక్కడ కొంతమందికి ఏంటంటే కొంతమంది క్రైస్తవులు రాజకీయ నాయకులు ఎక్కువ ఉంటారండి. వాళ్ళ విధానం తప్పట్టకూడదు కానీ ఈ లోతు కూడా ఆ దేశపు రాజుగారికి ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది అయ్యారు కాబట్టి ఆ రాజుగారితో పాటు లోతు ఆస్తుని కూడా పట్టిపోయారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు రాజకీయ నాయకులు కాపాడారు రాస్తే ఆగుతూ ఉన్నది ఆ ప్రాంతంలో ఆగి గొడవ వచ్చి ఆ రాజుగారి తరముంతంతో పాటు లోతుని తన ఆస్తిని కూడా పట్టుకెళ్ళారు. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు ఎవరు తీసుకొస్తారా ఆస్తి? రాజకీయ నాయకులు ఇస్తారా? ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరైనా కాపాడతారా? ఇప్పుడు ఎవరైతే తీర్పులు చెప్పాడో ఆ పెద్దోళ్ళు ఎవరు వచ్చి నా ఆస్తిని భార్య పిల్లల్ని కాపాడతారండి? ప్రేమలో దేవుడు అబ్రాహాముకు మనసు పుట్టిస్తే ఏమండి అబ్రాహాము మన యుద్ధం చేసి ఆస్తిని తిరిగి తీసుకొచ్చాడు లేదండి? చెప్పాలి దేవునికి స్తోత్రం. అప్పుడైనా కళ్ళు తెరవడాలి కదా. అయ్యో నేను పొరపాటు చేసినా సరే, ఒకటి నేను ఆ ప్రాంతం రాలేకపోతున్నాను, తప్పని తెలుస్తున్నా రాలేకపోతున్నాను ఒకటి. రెండోది ఏంటంటే ఈరోజు నేను ఇలాగా నా ఆస్తి పట్టుకెళ్ళిపోతే మా పెదనానే వచ్చి నన్ను కాపాడాడని కృతజ్ఞత ఉండాలా వద్దా? కొంతమందికి ఎంత సహాయం చేసినా అసలు దేవునికి స్తోత్రం. డబ్బులు ఖర్చు చేస్తారండి. అవును మరి నీకు సహాయం చేయాలి, ఇక్కడ రాసింది రాజ్యాంగంలో. దేవునికి స్తోత్రం. రాజ్యాంగం రాసిందంటే అలా సహాయం చేయాలని మనం కృతజ్ఞత కలిగి మనుషులు ఎలా దేవుని ఎలా మనం ఏం కలిగి ఉంటే నేర్చుకోవాలండి. ఆమె దేవుడు అంటే గొప్ప దేవుడు కాదు, నువ్వు దేవుని ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావో మనుషుల కూడా కృతజ్ఞత కలిగి ఉంటావు నేర్చుకోవాలి. అప్పుడే నువ్వు దయనుంది మనుషుల దృష్టి, దేవుని దృష్టి ఎందు, మానవుడి దృష్టి ఎందు దయ ఉంది, మంచివాడు అంటారు అందరూ. దేవుని స్తోత్రం. అవునా కాదండి? కాబట్టి తడవ చేసినప్పుడు పొరపాటి ఏమండి లోతాస్తి పట్టుకెళ్ళిపోయి వచ్చిన అప్పుడైనా తెలవబడాలి. చివరికి దేవదూతలు కూడా వచ్చిన ఇంకా తడవ చేయట్లేదండి. లోతుకి ఇన్న అవకాశాలు ఇచ్చాడు. ఆయన ఏం చేస్తాడు? లోతు ఇంకా ఇది ఒకవేళ దేవుడి వాక్యం దేవుడి బిడ్డలారా ఏమండి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. అలవాటు నుంచి, ఆచారం నుంచి, ఆ ఆ సంప్రదాయం నుంచి, ఆ భయంకరమైన రోగం నుంచి విడిపించడానికి ఇస్తున్నాడు. కానీ నువ్వు అలవాటు మాంటలేదు, ఆ వ్యసనం మాంటలేదు,
ఆ చెడ్డ లక్షణాన్ని వదిలిపెట్టలేదే. లోతులాగా అందులోనే ఉండి రావాలనుకున్నానండి, మానేయాలనుకున్నానండి, వదిలేద్దాం అనుకున్నానండి. చాలామంది ఏంటంటే అబ్బాయి నెక్స్ట్ ఇయర్ నుంచి నేను మారిపోతాను పాస్టర్ గారు, ఒక ఫుల్ ఎప్పుడు 2-3 బాటిల్ వెళ్తే లోపల ఇందులోకి పాస్టర్ గారు ఈ సంవత్సరమే నెక్స్ట్ ఇది అంతా వేరేగా ఉంటుంది. నాయన నా చిన్న నేను ఎక్కడ లేచినప్పుడు అదే సాగించి ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మన మాట మనిషితో కాదు, దేవుడు వింటున్నాడు. జాగ్రత్త సుమా, దేవుడి స్తోత్రం. ఎందుకంటే ఏమండి, కాబట్టి లోతు తడవు చేశాడు కానీ లోతుని ఏమండి దేవుడే కడిగి ఏం చేశారంటండి, చూడండి బయటికి తీసుకొచ్చాను. ఆ పర్వతం మీదకి వెళ్ళమంటే పర్వతం మీదకి వెళ్ళలేదు లోతు. అంతే దూరం వెళ్ళలేదని చెప్పేసి ఏమండి ఆ దేవుడే వచ్చి దూతలు పంపినా సరే దేవుడు చెప్పింది కోరుకోవట్లేదండి. తనకు నచ్చిన చిన్నంలోకి వెళ్ళాడు. అయినా దేవుడు అబ్రాహాము ప్రార్థన పెట్టి కాపాడలేదా? మరి మనం ఎలా ఇంకా మనకెత్తనైనా ఇంకా మన మాట ఎక్కాలా? ఇన్ని సంవత్సరాలైనా ఇన్ని కాపుదలు నీకు ఇచ్చినా ఇంకా నువ్వు అనుకునే జరగాలనుకుని ఇంకా యోగంలోకి వెళ్ళిపోవడం ఏంటి? మార్పు చెందుదాము కాక. దేవుడికి నువ్వు డైరెక్షన్ ఉండవేంటి? దేవుడి డైరెక్షన్ మనం నడవాలా, మనం దేవుడికి లెఫ్ట్ రైట్ చెప్పాలండి? దేవుడి డైరెక్షన్ నడిస్తే నాకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ఎందుకంటే నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన తడవ చేస్తున్నావేమో, దేవుడికి సలహాలు చేస్తున్నావేమో, దేవుడికి ఏమంటే ప్లాన్స్ చేయడం నేర్పిస్తున్నావేమో. అవసరం లేదు. ఆయన చెప్పినట్టు జీవిస్తే నువ్వు లోతులోంచి గోతులోంచి పైకి ఎక్కుదువు గాక. ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితుల్లోని దేవుడు ఎక్కడంటే దేవుని పర్వతం మీదకి రమ్మంటాడు. హల్లెలూయా. లోతులో కూరుకుపోవద్దు. నువ్వు పర్వతం మీదకి వస్తే నువ్వు కాపాడబడతావు, దేవుని ఉగ్రత నుంచి కాపాడబడతావు, రాబోయే శిక్ష నుంచి కాపాడబడతావు. ఏమండి దేవుని కోపం నుంచి కాపాడబడి నువ్వు రక్షించబడదువు గాక. దేవునికి స్తోత్రం. ఐగుప్తు నుంచి వస్తున్నారండి ఇజ్రాయెల్ అందరూ కూడా. అప్పుడు యోసేపు ఏమంటాడంటే, నేను చనిపోయిన తర్వాత నా ఎముకలు కూడా ఈ యొక్క ఐగుప్తులో కొంచెం ఎక్కడ పట్టుకెళ్ళిపోమంటాడండి? బెత్తలే పట్టిపోండి. ఎముకలు ఎక్కడుంటే ఏముండా ప్రవచనం ఎక్కడున్నా మరి అవన్నీ ఎంత పడవండి. ఏమండి చూడండి, ఎముకలు ఒక ఎక్కడున్నా సరే వయసుగా చనిపోయారండి, అంతలక్షితం అయిపోయింది. ఆయన ప్రభు రాకినప్పుడు క్రైస్తవులు అందరూ కూడా ఆయన మధ్యాకాశంలోకి వచ్చి బోర వదిలినప్పుడు ఏమండి మా అమ్మగారి సమాధి తెరవబడదా? ముందు చనిపోయిన క్షమించాలి, ముందు మనకన్నా వెళ్ళిపోయిన వారిని అంటబెట్టి మధ్యాకాశంకి వస్తారంట. అప్పుడు భూమి మీద వారి తర్వాతే మనం ఎత్తపడతాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే వారు మంచి పోరాటం ముందుగా వెళ్ళిపోయారు కదండి. అందుకు దేవుడు వారిని కనిపించలే. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? ప్రభు కొరకు మనం ఏం తీర్మానం చేసుకున్నాం? లోతులాగా తప్పని తెలిసిన అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నావా? అరే ఈ పరిస్థితుల్లో ఎవరిని కాపాడారో కనీసం వారి మీద కూడా నువ్వు కుదరని చూపించే మనసు నీకు రావట్లేదా? ఎంతలో మా ఇంటి పేరు ఆ మాత్రం చూడగలరు. మళ్ళీ చెప్తాను, అలా చేయాలని ఎక్కడ రాసలేదు. దేవుని స్తోత్రం. పోనీ మనోడే చెప్పేసి జాలి పడతాను మీతో ముందుకెక్కేస్తానండి. వారు మనసు పొందో దేవునికి స్తోత్రం. ఏదో మనోడే కదా, మా ఊరోడే కదా, మన పొందే కదా ప్రేమ చూపిస్తే స్టైల్ పోవడం మాకండి. కృతజ్ఞత కలిగి జీవించమని నేర్చుకోవడం కాక. దేవునికి స్తోత్రం. దేవుని బట్టి సహాయం చేస్తున్నాను నీకు. ఏదో ప్రేమ బట్టి ఏదో బంధాన్ని బట్టి కొంచెం సహాయం చేస్తే ఏమండి సహాయం చేయకపోతే నేను విరవేయవద్దండి. కృతజ్ఞత కలిగి ఉంటే మనం చేశాము. దేవుని స్తోత్రం. దేవుని ఎడల మనుషుల ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ లోతులాగా తడవ చేస్తే పరిస్థితులు లోతు వేరేగా ఉన్నాయి లేవండి. అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళకుండా కాక. కొత్త నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నటువంటి అపోస్తల కార్యాలకు రండి. అపోస్తల కార్యాల్లో ఏమండి ఎముకలు కూడా ఎందుకు వదలేదంటే ఈ యొక్క ఐగుప్తులో నాకు వద్దు, బెత్లెహేములోని నా ఎముకలు సమాధి చేయబడాలి, పరిశుద్ధుల దగ్గర నా ఎముకలు సమాధి చేయబడాలని. ఏమండి ఎముకలు కూడా ఐగుప్తు దేశంలో ఉండడానికి యోసేపు ఎంత వైరాగ్యం అండి. లేవీల క్రమం, ఇజ్రాయేల్ గుడారాలు, ఒక క్వాలిటీ ఉండాలి భక్తిలో. మనకి ఏదో ప్రభువు నమ్ముకున్నాం కదా ఏదో కాదండి. ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు ఏమండి మరి ఈ సంవత్సరాలు కదా, ఈ సంవత్సరాలు మనం కాపాడలేదు. కృతజ్ఞత కలిగి ఉంటూ నేర్చుకున్నాము కాక. హల్లెలూయా. చూడండి ఇంకొక మంచి ముగిస్తాను. అపోస్తల కార్యాల్లో ఒక చక్కటి మాట ఉంది. అపోస్తల కార్యాలు. కాబట్టి మనం ఎక్కడ ఉండాలంటే ఏమండి సుధమలో ఉండొద్దు, పర్వతం మీద వచ్చును కాక. మోయాబులో ఉండొద్దు, ఎక్కడికి వచ్చేయాలంటే బెత్లెహేములోనికి. ఐదు ఎవరైనా అబ్షాలోం లాగా అది ఏంటది లోదెబారులో ఉండొద్దు, అది శాపగ్రస్తమైన ప్రదేశం.
దావీదుపురంలోకి వచ్చును గాక. దేవుడు నీ కొరకు భోజన బలం సిద్ధం చేశాడు. నీ బ్రతుకు దినంలో నీవు కృపాక్షేమం నీ వెంట వచ్చును గాక. తడవు చేయొద్దంటున్నాడు. ఒకవేళ తడవు చేస్తే కనుక నువ్వు ఏ విషయంలో మొక్కున్నావు తడవు చేస్తే ఆయన రాబట్టులో స్థాపిస్తాడు, రాబట్టుకుంటాడు. కానీ నీకు రెడ్ మార్క్ ఉండిపోతాడు. హల్లెలూయా. కాబట్టి ఒక డబ్బే అంటలేదు, వస్తువా, వాహనమా, అంటే నీ ఆరోగ్యం అనేది ఏదైతే సమర్పించావో నువ్వు మార్చేసుకోవద్దు. హల్లెలూయా. నేను మందిరంలో పరిచయం చేయలే అనుకున్నాను, కొంతమంది మారిపోతున్నావు. పరిచయం మారిపోతుంది, మాట ఇచ్చిన మాట మారిపోతుంది. ఆ జీవితాంతం ఉపవాసం ఉండాలనుకుంటున్నాం అండ్ అవుట్లో బాగోట్లేదు, మారిపోవట్లేదండి. కాబట్టి మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉంది దేవుడికి. ఇక మాట ఇచ్చే జాగ్రత్త. మనుషులు మాట తప్పితే ఊరుకుంటారండి? మరి మాట తప్పితే మనుషులే ఊరుకున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడు, కానీ మన గురించి బాధపడతాడు. అవునా కాదండి? ప్రభువుని బాధ పెట్టుకుందాం కాక. అపోస్తలుల కార్యాలు చూడ ఒక మాట. కాబట్టి సొదొమలో ఉండొద్దు, ఎక్కడికి రావాలి? పర్వతం మీదకి రావాలి. లోదుబారులో ఉండొద్దు, ఆ యొక్క మెఫీబోషెతు లాగా రాజకోటలోకి వచ్చును గాక. ఏమండి? ఆ యొక్క నయోమి లాగా మోయాబులో ఉండదు. ఎక్కడ రావాలంటండి? రొట్టెల ఇంట్లో, సమృద్ధి గల ఇంట్లోకి వచ్చును గాక. ఈ సంవత్సరం సకల సమృద్ధి మనకు అనుగ్రహించును గాక. తప్పని తెలుసుకుని అక్కడే తచ్చెడతాడుతున్నావేమో. దేవదూతలు వచ్చి రెక్కట్టుకున్నా సరే నువ్వు వాడికి సలహా ఇస్తున్నావేమో. నీ బంధువులే నీకు సహాయం చేసినా సరే వారిని నువ్వు కేర్ చేయట్లేదేమో. ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు. బంధువుల ద్వారా కాపాడుతున్నాడు, దేవదూతల ద్వారా కాపాడుతున్నాడు. ఏమండి? పరిస్థితులను బట్టి నీకు తప్పని అర్థమయ్యేలాగా మాట్లాడినా సరే నువ్వు రావేంటి? ఆ ప్లేస్లో వచ్చి మార్పు చెందవేంటి? డాక్టర్ గారు అంటారు, అమ్మా నువ్వు పచ్చిమిరగా తిన్నావంటే చచ్చిపోతావు అన్నాడు ముసలావిడి. ఎవరు? ఓ డాక్టర్ గారు. ఈవిడంటే ముసలావిడి ఇప్పుడు 107 ఉన్నాయి. నేను ఎవరిపేటలో ఉన్న అమ్మగారు. పిచ్చివాడ. ఎవరిని? పెద్ద డాక్టర్. పిచ్చివాడ. నేను ఇట్లాగే తింటా. నేను చికెన్ ఉంటే 7 రోజులు ఉంటుంది. టేస్ట్ మాది. బయటికి నువ్వు బయటికి నెక్స్ట్ పేషెంట్ తీసినమాట. దేవుని స్తోత్రం. నీ బతుకుల కోసం, ఈ బాబుల కోసం నీ కొడుకులు కోడలు పుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మా అమ్మగారు ఇంకా అలాగే ఎలబెట్లో ఉన్నాను కదా. చూడండి, నేమ్ ప్లేట్ ఏంటంటే సీతమ్మ గారు. దేవుని స్తోత్రం. మామూలుగా ఉండదు, ఎడ్డం పవర్ఫుల్. దేవుని స్తోత్రం. ఒక 8 మంది కొడుకులు ఉంటే కొడుకులు కోడలు టికెట్లు చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అలాగే ఉంటుందండి. దేవుడు ఇచ్చిన ఆరోగ్యం. దేవుని స్తోత్రం. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? దేవుని బిడ్డలారా, కాబట్టి ఎవరైనా నీకు హెల్ప్ చేసి సలహా చేద్దాన్ని కొట్టి పడేకు, దాన్ని తీసి పడేకు, లోతులాగా త్రో చేసుకో, తడవ చేయకు. ఎందుకంటే నీ మీద కోసం నేను సహాయం చేస్తున్నాను. ఇది ఎక్కడున్నా గుర్తుపెట్టుకో. దేవుడు కృపగా ఆత్మ దయచేయదు గాక. లోదుబారులోంచి బయటకు వచ్చినము గాక. మోయాబులోంచి బయటకు వచ్చినము గాక. సొదొమలోంచి బయటకు పర్వతంలోకి ఎక్కుదము గాక. అపోస్తలుల కార్యాలు 2వ మాట చెప్పి ముగిస్తాను. అపోస్తలుల కార్యాలు ఏమండి? మన కాన్సెప్ట్ ఏంటండి? తడవు చేయకూడదంట. ముక్కుపడి చేసిన దాన్ని ఖచ్చితంగా చెల్లించాలి. మళ్ళా చెబుతాను, డబ్బు అనే మనసు డబ్బు మీదకి వెళ్ళకండి. చాలా ముక్కుబడి చాలా మంది చేసుకుంటారు. నేను ఈ సంవత్సరంలో బైబిల్ చదివేస్తానండి. అసలు 60 పుస్తకాలు 6 పుస్తకాలు అయినాయా? హలో, దేవునికి స్తోత్రం. అలాంటి అందరం హలో అంటారు, పొలం అంటారండి. మొక్కుబడి చేసి ముందే మాట్లాడారు. దేవుని స్తోత్రం. ఫస్ట్ గారండి ఈ ఈలో ఈ స్టైల్ పడిపోను, మామూలుగా మాట్లాడు. దేవునికి స్తోత్రం. ఏమండి? ఎప్పుడూ కొంతమందికి ఏంటంటే అదొక విధానం. మొక్కుబడి ఏదైనా సరే, భక్తి విషయంలో ఏ విషయంలో సరే, ఏదైతే మొక్కుబడి చేస్తున్నామో అది చేయాల్సిందే. హల్లెలూయా. కాబట్టి ఏ విషయాల్లో మాట తప్పేసామో ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం కాక. ఉపవాసం ఉంటానుకున్నావా, పరిచయం చేస్తానుకున్నావా, ఇది ఇంకో చేస్తానుకున్నావా, ఇది ఏదైతే అనుకున్నారో మీ వ్యక్తిగతం. ప్రభు మిమ్మల్ని దర్శించి మీలో ఒక గొప్ప మార్పు తీసుకొచ్చి ఏమండి బలవంతంగా తీసుకునేలా కారణంగా, అది మనకు ఒక తప్పు స్టాంపుగా కారణంగా మంచి సాక్ష్యం సంపాదించుకున్నాం గాక. అపోస్తలుల కార్యాలు ఏమండి 22వ అధ్యాయం 16వ వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంక చూడండి, బైబిల్ చూడట్లేదు, ముగింపు దేవుని స్తోత్రం. వచ్చేసినాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే 2వ విషయం ఏంటంటే, ఈ ఇంకొక ఆయన ఎవరు? నాకు దేవుడు కనపడ్డాడు, మిట్టి మధ్యాహ్నం ప్రభు నాతో మాట్లాడాడు. ఇంతకాలంతా పౌలు గారు చాలా చెప్తున్నారండి, కానీ ఏం చేయట్లేదండి ఈయన. చెప్పాలి బాప్తిజం పొందట్లేదు.
చాలామంది అంతా ఉంటే ఈ సంవత్సరం ఇలా ఉన్నాయంటే దేవుడికి పట్ట ఉంటుందే ఏమండి ఈ సంవత్సరం నాకు 5 లక్షలు చెప్పి మొదటి నాకు వచ్చేసింది సంతోషమే. అన్ని వాళ్ళు కూడా అన్నీ జరిగిపోయినాయి. జనవరి నెలలో ఈ కార్యం, ఫిబ్రవరి ఈ కార్యం, మార్చిలో 12 నెలలు 12 కార్యాలు, కంపడ కార్యాలు. ఏంటి ఉపయోగం? నీకు టికెట్లు పర్వాలేదు అంట. దేవుని స్తోత్రం. ఏమంటే ఎన్నెన్నో సాక్ష్యాలు మంచిదే దేవుడు, నువ్వు రక్షణ పొందకపోయి ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. కానీ ఏది నీ సాక్ష్యం? దేవుడికి మహిమ కలుగాక. ఏది నీ త్యాగం? ఇదివరకు మాట ఉన్నది, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగం. ఏది మన త్యాగం? దానివల్ల దానివారు మాటలు చూస్తే కోటలు దాటుతాయంట, చేతలు చూస్తే గడప మీద భుజంకలు అక్కడే ఉన్నాయి. అది మరి దేవుని స్తోత్రం. భుజంకలు తిరిగిన కాక్రోచ్. హల్లెలూయా. దేవుని బిడ్డ ఈ సొండే పౌలు గారు అంటున్నాడు, నువ్వు ఎందుకు తడవ చేస్తున్నావు? నీ పాపను ఒప్పుకుని ఆయన నమ్ముకో, నీకు నిజమైన పాత్రగా సాధనగా దేవుడిని వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. ఎన్నెన్నో పెద్ద పెద్ద సాక్ష్యాలు చెబుతున్నాడు కానీ తడవ చేస్తాడు, నీకు ఆలోచన చేస్తాడు ఆయన పౌలు గారు. అటువంటి వ్యక్తిని దేవుడు హెచ్చరించలేదండి. ఈరోజు ఈ సంవత్సరం ఒకవేళ నువ్వేం తీర్మానం చేస్తున్నావు, ఒకవేళ బాప్తిస్మ విషయంలో, రక్షణ విషయంలో, మారుమనసు విషయంలో, పశ్చాత్తాప విషయంలో, ఏమండి ఒప్పుకోని విషయంలో నీ హృదయంలో ఇంకా మార్పు కోసం ఏమైతే చేసుకున్నావు దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా తడవ చేయొద్దండి. ఒకవేళ తడవ చేస్తే ఎలా రాబట్టాలని బాగా అది నీకు పాపం అయిపోతాడు. అది ఎందుకు మనం ఆ తప్పుడు సాక్ష్యం మనకెందుకు? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డల్ని ప్రభు కోసం పెంచుతానని మాట ఇచ్చావు, ఇప్పుడు బిడ్డలు దారి తప్పేసినా పట్టించుకోవట్లేదు. ఏం చేస్తాను ఎవరు కదండి, వీళ్ళు ఎక్కడ అడుగుతున్నాడండి. హల్లెలూయా. అందరూ అలాగే ఉన్నారండి, కరెక్టే కాదను, ఎవరు అంతా ఓకే, కానీ ప్రభు మాత్రం దాన్ని సిగ్గుపడేస్తాడు అప్లికేషన్. దేవుని స్తోత్రం. కాబట్టి చాలా విషయాలు మనం చాలా మార్పు రావాలండి. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమండి మనకు సంబంధించిన విషయం కాంతి ఇది కూడా. దేవుని స్తోత్రం. కాబట్టి మన కోసమే ఇది ఈ బైబిల్ అనుకుంటే దీన్ని ఎందుకు తెలుసా? బైబిల్ అంటే అనేక పుస్తకాల కలిగి బైబిల్ అంటాం, కానీ దీన్ని బైబిల్ పలకూడదు అసలు. ఏమన్నా మన దీన్ని అమ్మా పరిశుద్ధ గ్రంథం. బైబిల్ మీద ఏం రాస్తుంది? బైబిల్ మీద అదే పలకాలి. మనకు అలవాటైపోయి బైబిల్ అమ్మా సిలకమ్మా సైలెంట్ ఉండు. దేవుని స్తోత్రం. అంటే బైబిల్ అన్నది, బైబిల్ అంటే పుస్తకాల సముదాయం. 66 పుస్తకాలు కలిగి ఒక బైండింగ్ చేసిన బైబిల్ అయింది కానీ బైబిల్ కలగా, కానీ మనం పలకాల్సింది పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. ఇందులో ఉన్నంతా పరిశుద్ధమే. కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు తప్పులు చేస్తారు కానీ దేవుడు ఎక్కడ తప్పు, ఒకరు తప్పు చేసినా వాళ్ళు తప్పుని దేవుడు యాక్సెప్ట్ చేశాడండి, తీసి పక్కన పెట్టాడు. దేవుని స్తోత్రం. ఎందుకు మరి అలాంటి వాళ్ళు ఉంచాడంటే, అలాంటి తప్పులు చేస్తే బాబు ఇలాంటి ఉంటుంది పనిష్మెంట్ అని మనం తెలియని కోసమే తప్పులు చేసిన వారు బైబిల్ ఉంచాడు. కానీ తప్పులు చేసిన వారిని బైబిల్ ఎప్పుడు సమర్థించనే. ఆయన ఎంత ప్రేమగా దేవుడైనా సరే, నువ్వు తప్పు చేసావా, పొరపాటు చేసావా, పాపం చేసావా, దేవుడు ఊరుకున్నాడండి. కొంతమంది ఏకంగా తీసేసాడు. ఎందుకని? ఎంత ప్రేమగా దేవుడో అంత రోషంగా దేవుడు. దేవుడి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఈ పౌలు గారిని చూడండి, మధ్యరాత్రి వేళ ఆయనకి మారుమనసు కలిగిన వెంటనే బాప్తిసం పొంది శిరసాల నాయకుడు ఏమండి ఒక దేశ ఆర్థిక శాఖ మంత్రి రథం మీద వెళ్తున్నాడు, బైబిల్ అర్థం అవ్వట్లేదు. ఫిలిప్ అనే పరిచారకుడు వెళ్ళి సువార్తికుడు వెళ్ళి దానికి అర్థం చెప్పినప్పుడు ఇంకేంటి నాకు ఆలస్యం అని చెరువు కనబడింది, రథం ఆపాడు, వెంటనే బాప్తిసం. కొంతమంది బాప్తిసం పొందాలంటే ప్రార్థన చేయండి ఫాస్ట్ గారు, ఇది ప్రార్థన చేయని కోసం, లేదా ఉన్నది మేము ప్రార్థన చేసుకున్నాం. ఇదేంటి దేనికోసం అంటే బాప్తిసం పొందాలి. ప్రతిరోజు దేవుడు నాతో ఎందుకు ప్రార్థన చేసుకున్నాం? దేవుడు నాతో మాట్లాడాలి. చాలా అమాయపు మాట. ప్రతిరోజు ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలేదు. ఇప్పుడు వాక్యం వింటామంటే దేవుడు మనతో, వాక్యం వినటాన్ని ఏమంటామండి? దేవుడు మాట్లాడటమే కదండి. చాలా మంది రావాలి, స్పెషల్ ఎఫ్ఎస్ఎంఎస్ రావాలి. హల్లెలూయా. చాలా మంది చాలా ఇది వరకు అందరూ వెళ్ళిపోయారు. పొందనమ్మా అంటే దేవుడు నాతో మాట్లాడాలి పాస్టర్ గారు, అదొక ప్రేమ. ప్రతిరోజు వాక్యం ద్వారా మాట్లాడలేదా, కళ ద్వారా మాట్లాడలేదా, దర్శనం ద్వారా మాట్లాడలేదా? ఇవన్నీ తర్వాత అండి నికాసైన మాట వాక్యమే. వాక్యం ద్వారా మారు మనసు పొందు, పాపక్షమాపణ ద్వారా అని ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడలేదా? పైగా నువ్వు ఒక మాట అంట ఏమండి. కానీ దేవుడితో మాట్లాడాలంటే అసలు ఆ స్థాయి నీదా? దేవుడు నీతో మాట్లాడిన స్థాయి నీకు ఉందా? మరి ఎలా మాట్లాడాలి? నీకు దేవుడితో మాట్లాడే అనుభవం ఉందా? గౌరవ కూర్చో ఏముండదు, నరకానికి వెళ్ళిపోండి. దేవుని స్తోత్రం. కాబట్టి తెలిసింది మాట్లాడకూడదు.
ఒక పాస్టర్ గారు అబ్బాయి, చాలా అద్భుతమైన పాస్టర్ గారు, యథార్థంగా గుంటూరు జిల్లా అనుకుంటా జరిగిన సంగతి. పాస్టర్ గారు చాలా అద్భుతమైన సేవలు, ఎన్నో సంఘాలు ఉన్నాయి, లక్షలు కాదు కానీ వేలాత్మలు ఉన్నాయండి. కానీ కొడుకు మాత్రం మంచి జాబ్ చేసేవాడంట. ఈయన దగ్గర అసోసియేషన్ వచ్చిన పాస్టర్ ఉంటారు కదండి, ఉండేవారంట. జరిగింది అందరూ అయ్యేవారంట, అయ్యా మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, నేను పాస్టర్ కాబట్టి మా అబ్బాయి కోసం సేవ చేయాలంటే, అయ్యే నాన్న నువ్వు చెబితే నేను మారు మనసు పొందను, నాకు దేవుడే నాతో స్పష్టంగా దిగి వచ్చి మాట్లాడాలి. ఓకే, చాలామంది సేవలు చెప్పిన ఎదురు తీసేవాడంటండి, ఇది కూడా కాదంట. అలా కొంతకాలం జరిగిందంట. చిన్నప్పుడు ఈ కుర్రోడితో పాటు ఒక అబ్బాయి ఊళ్ళో చదువుకున్నాడు, పేదవాడండి, చాలా అల్లరి క్యాండిడేట్, చిన్నతనంలోనే ఎన్నో చిలిపి పనులు చేస్తూ ఉంటాడు. అటువంటి ఆయన ఒక రోజున ఈ నాన్నగారు పాస్టర్ గారు కదండి, ఇంటికి వచ్చి ప్రైజ్ అనుకో అని మీ అబ్బాయి ఏం చేస్తానంటే ఆ తండ్రి కూడా ఎదుర్కా చేస్తున్నాడంట. అరే రవి రారా ఏం చేస్తున్నారంటే, నేను పలానా ఏదో చేస్తున్నాను, మంచి జాబు, ఇది శాలరీ, సో అండ్ సో అని ఆయన కూడా కార్డులను చూపించాడంట. మరి నువ్వు ఎందుకు మీ నాన్నగారు సేవ చేస్తానంటే, అరే నువ్వేంద్రా ఎంత అలగాడు నువ్వు, ఎంత ఊళ్ళో అందరికన్నా వేస్ట్ అండ్ డస్ట్బిన్లే కదండి. అవును, దేవుడు వేస్ట్ని వేస్ట్గా చేస్తాడు, డస్ట్బిన్ దేవుడు ఏమన్నా చేస్తాడు, వాడుకుంటాడు అన్నప్పుడు అర్థమైపోయిందండి. సరే ఎందుకు వచ్చావంటే నీకు మాట చెప్పి వెళ్దామని అన్నాడు. చిన్న ఫ్రెండ్స్ కదండి, ఫ్రెండ్ ఏమన్నాడు తెలుసా అండి, మీరు ఎందుకు సేవ చేయట్లేదు, మీ నాన్నగారు సంఘం కదా, పెద్ద ఆయన అన్ని బాధ్యతలు చూసుకోవాలి కదా, మరి ఎందుకు నువ్వు సేవ చేయట్లేదు, మరి నువ్వే ఇంతమంది సేవలు నువ్వే ఎక్కడ చేయడం ఏంటి అంటే, దేవుడు నాతో మాట్లాడాలి, నీ మొఖాన కదోడు తక్కువ అన్నాడంటే. ఏమన్నాడంటే, ఛే నీ మొఖాన కదోడు తక్కువ, దేవుడితో మాట్లాడుతున్నాడు, ఛ ఫ్రెండ్స్ కదండి అని ఏంటంటే ఈయన వెళ్ళిపోయాడంట. ఈయన అనేది ఏంటి, ఈ సంవత్సరానికి మారు అని అందరూ అన్నారు కానీ చే నీ బతుకోదో తక్కువ, నీ మొఖాలతో అన్నాడని చెప్పేసి గదిలోకి వెళ్ళి తలుపులేసి ఆట మొదలెట్టాడంటే. ఎవరు కూడా నన్ను అనలేదే ఏంటి, ఎంత ఫ్రెండ్ అయితే ఊరోడైతే మాత్రం అది పెద్ద పాస్టర్ అయిపోయి నేను జాబులు చేస్తానని చెప్పేసి ఎట్కారమా ఏంటని చెప్పేసి ఎందుకన్నాడు గదిలోకి తలుపులేస్తూ ఉంటాడు. సాయంకాలం 6కి వెళ్ళిపోయాడంటే రాత్రి 2 అయిందంటాడు. పెద్ద శబ్దం పడుతుందంటే ఏడుపు. నాన్న తలుతీరా అంటే చూడండి, తలుపుతో వెళ్ళిపోయిన సంఘస్థలు వచ్చిన తలుపు తీయలేదని కాలు కట్టుకేసేస్తాడంటే. తలుపులు బద్దకొట్టే తలుపు తెలియదు, మొక్కకి తెలియదు, బోర్ ఏడ్చండి. వెంటనే మన్నాడు గుడికి వెళ్ళి రిజైన్ సేవలకు వచ్చాడు. చెప్పడం అంటే దేవుడు నీతో నాతో మంచిదే, దేవుడు మాట, కానీ నీ బతుకు అంత స్థాయి ఉందని అడిగాడు ఆ ఫ్రెండ్. మనకు అంత స్థాయి ఉందండి, అందుకే దేవుడే మన మంచిగా ఏం చేశాడు, ఆయన దిగొచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇమానుయేలుగా మన మధ్య దిగొచ్చాడు కదండి. ఇమానుయేలు మాట అర్థం ఏంటంటే దేవుడు మనకు నిజంగా. అని చాలా మంది బాప్తిజం పొందిన వాళ్ళు ఎందుకు పొందలేదు, బలవంతంగా ఇవ్వము, కానీ ఆ చెప్పే స్వామినే దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడంటే నీకు అంత స్థాయి ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడే అనుభవం నీకు ఉండాలి కదా. రెండో లేవు. ఎన్నాళ్ళు ఇలా కాలం గడిపేస్తావు, అర్జెంటుగా మార్గం లేకపోతే ఏమండి ఏమో చెప్పలేము. ప్రభు రాకలేదు. దేవుడికి స్తుతి కలుగును గాక. తీర్మానం తీసుకుంటాం కాదు, సాకులు చెప్పడం కాదు, నాతో మాట్లాడాలని ఏదో తప్పించుకోవడం కాదు. ఏమండి ఒక శ్రేష్టమైన తీర్మానం తీసుకుంటే పౌలుగా మనం వాడుకున్న గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి గమనించండి ఏమండి, మరి ఆర్థిక శాఖ మంత్రి బైబిల్ చదవగానే లక్ష్యం పొందేశాడు. సరసాల నాయకుడు ఏమండి వాక్యం వినగానే ఆ జరిగిన సంఘటన, జైలు సంఘటన చూసానంటే రాత్రి ఏమైపోయాడంటే బాప్తిసం పొందాడు. అమ్మ ఏంటి మీరు ఎగుమతులు దిగుమతులు లాగా బయటికి లోపలికి అట్లేదు అయ్యా, లోపల బయట లోపలికి వచ్చే ముగింపులో ఉన్నాం. పిల్లలు సపడిన పట్ల పెద్దలు బయట ఉండిపోయారంటే లోపల రండి, లోపలికి వచ్చేయండి. కొంచెం మరి బయట ఉండిపోతే అలాగా రండి. తండ్రులారా తల్లులారా మీ అందరికీ ఇదే శుభాహ్వానం. దేవుడికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. కాబట్టి పౌలు తడవు చేస్తున్నాడు, దేవుడు మాట్లాడాడు, మొత్తాన్ని బాప్తిసం పొందాడండి. ఎంత ఘనమైన పాత్రగా పౌలు వాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు లోబడితే చాలు ఏమండి, లోకమంతా నీ పాదాల కింద వచ్చేలా దేవుడు చేయను గాక. ఎందుకంటే అందరూ ఎదురు లోబట్టలేదు దేవుడికి. నువ్వు దేవుడికి లోబడితే లోకమనికి లోబడేలా చేసే దేవుడు ఆయన. శత్రువులు కూడా మన మిత్రులుగా మారుస్తాడు. దేవుడికి స్తోత్రం. చాలా మంది చెప్పే మాట ఏంటో భాష దేవుడు అనుకున్నాను నేనండి, అందరూ శత్రులే. నీ నోరు మంచిది కాక తిన్నగా నోట్లు మాట్లాడడం ఉండదు. యారా అంటే కూడా అంటాం, బాగున్నారంటే కూడా అంటాం, యామ్మ అంటే కూడా అంటాం.
అసలు క్రైస్తవుడివేనా? ఇక్కడ ఒక రంగు, ఇంటికి వెళ్ళాక ఇంకో రంగు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మనలో మార్పు వచ్చింది కాక. మీరు ఎవరేమనుకున్నా వాక్యమే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఎలా ఉన్నామో ప్రపంచం ఎక్కడికి వెళ్ళా మనం ఇలాగే ఉంటుంది కాక. ఇప్పుడు చంద్రబాబు గారు డ్రోన్ కెమెరాలో మనం చెక్ చేసిన అందులో కూడా ఇలాగే ఉంటుంది కాక. ఈ మధ్యకాలంలో ఏమంటే ఎక్కడెక్కడ ఏం వచ్చేస్తున్నాయంటే అన్నీ కూడా డ్రోన్ వచ్చేస్తున్నాయి. అన్ని కెమెరా చెక్ చేసి పడేసి ఇంటికి లెటర్ వచ్చేస్తున్నారు. ఇంటి పోలీస్ స్టేషన్కి సంతకం కట్టేయడం, సంతకం పెట్టేయడం. తప్పు చేయండి, కుదరదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి టెక్నాలజీకి అంత జ్ఞానము దొరికిపోతామంటే దేవుడిని కనుక్కొని దొరకకుండా ఉంటామండి. ఎందుకు తడవ చేస్తున్నాం? తడవ చేయొద్దు. ఏమండి చూడండి, మరి మనము దేవుని దగ్గర నుంచి ఏమండి ఎవరున్నాడు మన సమూయేలు తల్లి ఎవరండి? హన్నా దేవుడికి మొక్కుబడి చేసి చెల్లించలేదండి? సరే, చెల్లించలేదు అనుకున్నామండి. కొంతకాలంగా ఆ వ్యక్తి దేవుడు సేవలో తీసుకుంటాడు. మనం వెళ్ళాం. అన్న ఆంటీ గారు మీ అబ్బాయి ఏడని అడిగాం. సేవలో ఉన్నాడండి. ఒక సన్న మిస్టేస్ ఇచ్చేసాము, బైబిల్ మిస్టేస్ ఇచ్చేసాము అన్నాం. ఇప్పుడు అబ్బాయి సేవలో ఉన్నాడా లేదా? కానీ ఈవిడి ఇచ్చిందా? ప్రభు లాక్కున్నాడా? ఇవ్వలేదు. జనరల్గా చెప్తున్నాను. అన్న ఇవ్వలేదు అనుకోండి, అన్న ఇవ్వలేదు, మొక్కుబడి ఇవ్వలేదండి. కొంతకాలం దేవుడు ఎలా రాబట్టాలో అలాగా. డబ్బు గురించి ఏది మీకు అర్థం అవ్వదు, బిడ్డల గురించి ఏది మీకు అర్థం అవ్వదు. దేవుని స్తోత్రం. మనం వెళ్ళి అడిగాం, జనరల్గా మీ అబ్బాయి ఏంటంటే సేవలో ఉన్నాడంటే వస్తాను మిస్టేక్ చెప్తాను. అదేంటమ్మా మరి ఏంటంటే దేవుడు తీసుకున్నాడని సాక్షి మారిందా మరలేదా? 2 మార్కు ఉందా లేదా? కానీ అబ్బాయి ఎలా తప్పిందండి? అక్కడ అబ్బాయి ఎలా తప్పిందా? మరి ఎందుకు? అందుకే నువ్వు తడవ చేయకు. దాన్ని ఎలా రాబట్టాలో తెలుసు. అది ఏదైనా సరే తడవ చేయొద్దు. ఎవడి నేను ముగిస్తున్నాను ఈ మాటలు. దేవుని బిడ్డలారా ముగిస్తున్నాను. ఒకసారి మాటలు చూసుకుందాం. ఎవరి ఇక్కడ 3 విషయాలు మన ప్రభు మనతో మాట్లాడు. దేవునికి స్తోత్రం. మొక్కుబడులు చెల్లించుటకు తడవ చేయకునుగాక. రెండవది ఏంటంటే దేవుడు నీతో, ఇంకొక మాట, నిర్జీవ ప్రాంతాలను, నిర్జీవ సహవాసాల నుంచి మనము బయటికి వచ్చుడు తడవ చేయకునుగాక. సౌలు ఉండే ప్రాంతం మంచిదండి? సౌలు సహవాసం మంచిదండి? ఏదైనా ఒకటేనండి. ఎక్కడైనా దేవుడు అంటే కుదరదండి. ప్రార్థన మన ఇంటికి వెళ్తామా? ఏ తొలిది ఇంట్లోకి వెళ్ళిపోతామా? అది మరి యథార్థంగా మాట్లాడితే మనకంటూ ఒక ఇల్లు ఉంది. అద్దో ఏంటో తాటో ఇల్లు మొత్తం మీద మన ఇంటికి మనం వెళ్ళాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభువు నీకు ఒక నియమం పెట్టాడు. నియమం ప్రకారం బ్రతకాలి. నువ్వు క్రైస్తవురాలు, నీకు ఒక నిబంధన ఉన్నది, నీకు ఒక స్థాయి ఉన్నది. నీకు ప్రభువుకు అందరిలా కాదు, నీకు ప్రభువుకు ప్రత్యేకత, ఒక దాన్ని ఏమంటారండి, ఒక అందరిలాంటిది కాదు. నీకు దేవుడు సహవాసం కొంచెం నువ్వు మెచ్యూర్డ్. దేవుని స్తోత్రం. కాబట్టి దాన్ని నువ్వు కాపాడుకోవద్దండి. ఎల్కేజీ పిల్లోడికి పీజీ స్టూడెంట్కి తేడా ఉందా లేదండి? కాబట్టి నువ్వు కాపాడుకోవాలి. ఇంకా ఎల్కేజీ వాళ్ళతో సహవాసం ఏంటి నీకు? వాళ్ళు స్టడీ చేస్తున్నారు, వాళ్ళు పాకెట్కి వెళ్తున్నాను, వెళ్ళి ఐప్యాడ్కి వెళ్తాం. రారా అంటే ఎలా ఉంటుంది వాళ్ళతో? దేవుని స్తోత్రం. నువ్వు ఐప్యాడ్ వాడుతున్నావు ఏంటండి, అదేదో ₹1,00,000 ఏంటండి ల్యాప్టాప్ నీ చేతిలో ఉంది, పిల్లవాడి చేతిలో గోళీ ఉంది. ఆ 2 అక్కడ పెట్టి గోళీ కాకుండా ఎలా ఉంటుంది? గోళీ తగిలిందంటే ₹1,00,000 పట్టం. ఈ పిల్లవాడి పోగొట్టేసాడంటే ఏం చెబుతాడు తీర్పు? అక్కడ నువ్వే ఎక్కడ, పిల్లవాడు ఎక్కడ? అసలు నీకు ఉందా లేదా? పద్దు కొడుకో. దేవునికి స్తోత్రం. అంతే మరి అలా ఉంటుంది. సహవాసం కూడా మనకి జ్ఞానం కలిసి అందరూ క్రైస్తులని ఓ ఎగబాగా వేయకూడదు. అలాగే వెళ్ళేది వద్దు. ఏమైపోయాడు అక్కడ? హల్లెలూయా, మారు మనసు పొందాలి. అందరూ ప్రభుత్వం మాట ఏంటంటే అందరితో సమాధానం కలిగి ఉండాలి, కానీ పరిశుద్ధులతో మాత్రమే సహవాసము చేయుదుము గాక. సహవాసం అందరితో ఏ కలిగి ఉండాలి? మనం అందరితో సమాధానం. మాకు మాటలు లేవండి, మూటలే పట్టుకుంటామండి. కుదరదు. మూటలు కావాలా, మాటలు వద్దా? మారు మనసు పొందావు. దేవుని స్తోత్రం. కావాల్సిన మూటలన్నీ మాత్రం తోడేద్దాం, కానీ మాటలు మాత్రం ఇది కూడా పొరపాటు కాదండి. అక్కడి నుంచి మూటలు మాత్రం మనం తేగకుండా వేసేద్దాం. మాటలు లేవా? ఇది అన్యాయం కాదు, ఇది పొరపాటు కదా, ఇది బైబిల్ వ్యతిరేకం కదా. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందుదు కాక. ఏమండి మరి తర్వాత ఏంటంటే మొక్కుబడి ఏదైతే చెల్లించామో అవి డబ్బని కాదు, మళ్ళీ 10 చెబుతున్నాను. మొక్కుబడి ప్రజలు నాటిపోయింది ఏంటంటే కానుకే నన్ను అందుకే అడిగాను అనుకోవద్దు. చాలా ఉన్నాయి మొక్కుబడులు. అందరూ మొక్కు ఒకేలా ఉన్నాయండి. నేను శనివారం ఉపవాసం ఉండి దేవుడు నాకు అభిబాధించాడని శనివారం నేను ఉండనండి.
భోజనం చేయాలి, టిఫిన్ చేస్తాను, ఇంకా తినవయా అంటారు కొంతమంది. నా మొక్కుబడి నాది, నా ప్రతిష్ట నాది, ఇంకొకరు శుక్రవారం, ఇంకొకరు ఇంకోవారం. ఎవరి ప్రతిష్ఠ వారిని కాపాడుకుందాక. అది ఏదైనా సరే, వస్త్రమా, ఆహారమా, వస్తువా, ఆభరణమా, ఏదైనా కానీ తడవు చేయకుందుముగాక. ఈ సంవత్సరం ఆఖరి ఆదివారం ద్వారా దేవుడికి హృదయం ఇస్తానని చెప్పేవేమో, బాప్తిస్మం ఇస్తానని చెప్పేవేమో, అది ఏదైనా చేస్తానని చెప్పేవేమో, పరిచయ విషయంలో, ధర్మం విషయంలో, ఏమండి ఇంకొక విషయంలో, ఆయన చేతిలో ఒక యూత్లో కానీ ఏదో ఒక విషయంలో ఏదో ఒక మాట ఇచ్చారేమో దేవుడికి, మర్చిపోయావేమో. తడవు చేయకు. అది దేవుడు రాబట్టుకోవడానికి బాగా తెలుసు. అది నీకు పాపం అవ్వకుండుగాక. లోతు వలె ఏమండి జీవము లేని సహవాసాలు, నిర్జీవ ప్రాంతాలను విడిచిపెట్టడానికి నువ్వు ఏం చేయకూడదంటే ఇంకా ఈ ఒక సంవత్సరం అని అనుకోవద్దు. వెంటనే దాన్ని విడిచిపెట్టదు కాక. మూడోదిగా చూపిస్తున్నానండి, దేవుడు నీతో మాట్లాడితే ఒక నూతన నిబంధన, పౌలు గారు నూతన నిబంధన చేసేసారు కదా, చేశారు. కాబట్టి ఈ రోజున అనేకులకు దేవుడు వెలుగ్గా వాడుకున్నాడా, వాడుకోలేదని వాడుకున్నాడు. ఇక్కడైనా నిబంధన చేయమన్నా, ఇంతవరకు నిబంధన లేకుండా ఏదో నీరు కొట్టులాగా ఏదో వాడపోలా జారిపోయాం. వస్తున్నాం, వెళ్తున్నాం, 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు తెచ్చుకోతున్నాం. ఏంటి ఉపయోగం? చెట్లు ఎంతమంది కానీ తెలియదు, కొత్త వాళ్ళు ఎవరో నీకు తెలియదు. సంఘంలో ఏమండి ఒక 10 మంది పేర్లు తొట్టి నువ్వు చెప్పలేదు. సంఘస్థులకు 10 నెంబర్లు నీ ఫోన్లో ఉండవు, అందరినీ పేర్లు నెంబర్లే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన బంధువులకి ఎంత ప్రయత్నిస్తున్నామో సంఘ బిడ్డలు అంతే ప్రాధాన్యత ఇచ్చుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతి బాధ కలుగుతుందా? ఏం పర్లేదు, ఇంకొక 2 రోజుల్లో గొప్ప తగ్గిపోతే నూతన ఆరోగ్యం దేవుడు ఇచ్చింది కాక. దేవునికి స్తోత్రం. ఏంటంటే అంత గట్టిగా పొడి చేశారు, మరి నీ రోగం అటువంటిది 4-5 కలిపి పొడవచ్చు వచ్చింది. దేవుని స్తోత్రం. ఇంజక్షన్ చేసినట్టు సీరియస్ అయితే ఎలాగా? నీకు రోగాలు ఉన్నాయి, ఎరుపు, నీలం, పసుపు కలిపి ఒకేసారి కసుక. దేవుని స్తోత్రం. కాబట్టి రోగాన్ని బట్టి లిక్విడ్ వస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు దేవుని బిడ్డలారా, కోపపడటం కాదండి. మనం ఏం చేయాలంటే దేవుని కనికరాన్ని అర్థం చేసుకోవాలి, దేవుని మనసుని అర్థం చేసుకోవాలి. నా కోసం ఇంత కార్యం, ఇంత పరలోకాన్ని విడిచిపెట్టి దేవుడి లోకంలోకి వచ్చాడు. ఎందుకు ఇంత శిలువ మరణం పొందాడు? ఎందుకు పాపుల కోసం ప్రాణం పెట్టాడు? ఎందుకు ఇంతగా నేను పొరపాటు చేసినా ఇంకా నన్ను ఓర్చుకుంటున్నాడు? ఏమన్నాడండి, ఈ బతుక్కి దేవుడితో మాట్లాడే స్థాయి అన్నాడండి. దేవుడు ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడలేదండి. దేవుడు మనసు మారాలండి. ఎవరో ఎన్నో రకాలుగా దేవుడు సేవలు ఏదో మాట్లాడతాడు. మార్పు చెందకపోతే ఎట్లా? దేవుడికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడితో మాట్లాడినప్పుడు ఏమండి ఒక స్థాయికి మనం రావాలి. ఎందుకంటే ఆయన చేతుల్లో మనం ఉన్నాం, ఆయన రెక్కల కింద ఉన్నాం. ఆయన పెట్టిన భిక్ష కదా మన జీవితం అండి. ఈ రోజున దేవుడి కృప మా మీద లేదు అని వారు ఎవరైనా చేయగలుగుతారా? దేవుడి కృప మా మీద లేదండి, దేవుడు మాకు పెద్ద ఏం సహాయం చేయట్లేదండి, దేవుడు బట్టి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? అందరూ ఆయన చేతి అనుకుంటే అందరూ ఆయన చేతి నీళ్ళలో బ్రతుకుతున్నాం. దేవుడు ఈ మాటలు మనందరిలో దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. అందరూ లేచిన పెడదాం, తడవ చేయక నిలబడండి. ఏమంటే ఒకవేళ మీరు ఆలస్యం చేస్తే ఎలా రాబడతాడో మనకు ఆయన తెలుసు. అది పాపంగా మారబడి అందరూ కూడా లోతు వలె తడవ చేస్తున్నామేమో. ఏమండి సౌలు వలె తడవ చేయొద్దండి. ఏదైతే మాట ఇచ్చామో, ఏదైతే ప్రమాణం చేసామో, డబ్బే కాదు. నువ్వు డబ్బు తగ్గిన చాలా డబ్బు చేస్తున్నావు, కానీ నువ్వు ఇవ్వాల్సింది, సరి చేయవలసింది లెక్కలు చూసుకోవాలి చాలా ఉన్నాయి. లాస్ట్ అంటే ప్రభు నాతో కూడా అందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. బైబిల్ చదువు విషయంలో, పరిచయ విషయంలో, ప్రార్థించే ఏ ముగింపులో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం కలుగునిగా, కృప కలుగునిగా, రాజా మీకు మహిమ కలుగునిగాక. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనికర సంపన్నుడా మీకు మహిమ నాయన. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. అందరూ ప్రార్థన చేసుకో. ముగింపులో ఉన్నాం, అందరినీ ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు.
అలాగే అప్పలమ్మ మా అమ్మగారిని కూడా దేవుడితో కాపాడు. ఆ కుటుంబం అంతా కూడా దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబం అంతా దేవుడు నెమ్మది సమాధానం పొందినట్లుగా. సంవత్సరం అయిపోయింది, మా అమ్మగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఆ కుటుంబంలో దేవుడు అనేకులు రక్షించుకుంటుగా. కుటుంబంలో నెమ్మది సమాధానం, కొడుకు గారి కుటుంబంలో, కోడల గారి కుటుంబంలో, కుమార్తె గారి విషయంలో, మానవుల విషయంలో, అల్లులు ఆ సంతాన విషయంలో దేవుడు అద్భుతాలు చేయాలి. వారి దేవుడు దర్శించాలి. వారికి నెమ్మది సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదం ఇవ్వాలి, క్షేమం ఇవ్వాలి, ప్రభు ప్రేమను వారు తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకే ఆయన లక్షకుడు వచ్చాడు. ఇంకా తడవు చేసి ఇంకా ఆయనకి మన జీవితం అప్పగించకపోతే ఉపయోగం లేదు. హల్లెలూయా. నీ ప్రేమలో నుండి నన్ను జీవించుచున్నది నెనగాలో క్రీస్తు నాలో జీవించుచున్నది నెనగాలో క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. మహాపరుడైన మా ప్రేమ పండుగ కనికర సంపన్నుడా మీకు వందనాలు. క్షణమైనా మేము లేకుండా బ్రతకలేవు. మా బ్రతుకులు బ్రతుకుగా మార్చావు. జీవితం మాది కాదు నాయన, ఆరోగ్యం మాది కాదు, ప్రయాస మాది కాదు, ఈ అధికారాలే మావి కావు నాయన. సమస్త ఘనత మహిమ మీకు మాత్రమే కలుగునుగా. అయ్యా మరి దినం ప్రభువా మరి వాక్యంలో అందరితో మాట్లాడారు. మేము ఏ పార్టీ వాళ్ళు నాయన, ఎంతలోకి అంతలో మేము ఆవిరి లాంటి వాళ్ళు, నీటి బడగ లాంటి వారు. చాద నుంచి నీటిలో నీళ్లు తోడతా ఉంటే ఆ చాదలోంచి జారిపడి నీటి బిందువు లాంటి వాళ్ళు, తక్కిడి మీద దుమ్ము లాంటి వాళ్ళు. అయినా మమ్మల్ని మీరు ప్రేమించి మాతో స్పష్టంగా మాట్లాడారు. ఏ విషయాలు ఇంకా తడవ చేస్తున్నామో ఒక డబ్బే కాదు నాయన, అనేక మంది అనేక రకాలుగా మొక్కుబడి మొక్కేసుకుని మర్చిపోయాము నాయన. మాటించి డబ్బేసాము నాయన, మాటించి చాలా దూరం వచ్చేసాము నాయన, చాలా రోజులు నీకు దూరం అయిపోయాము నాయన. అయ్యా మమ్మల్ని క్షమించండి, మాకు జ్ఞాపకం చేయండి, మమ్మల్ని దర్శించండి. బెత్లెహేము దేవుడు దర్శించాడు అన్నప్పుడు వెంటనే నయోమి నాయన మోయాబుని వదిలేసింది నాయన. రోజు మీ దర్శనం వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించావు. ఏవి వదలాలో, ఏవి అసహించుకోవాలో, ఏవి దులుపుకోవాలో, వేటిని మేము లైట్ తీసుకోవాలో అన్ని నుంచి విడుదల పొందిన ఆయన ఇంకా లోతులాగా తడవ చేసేవారు కాక పౌలు గారి వల్ల వెంటనే నిబంధనకు లోబడి మంచి పోరాటం పోరాడేలాగా, ఓ మా నీతిని కాపాడుకునేలాగా, మా రక్షణ కాపాడుకునేలాగా, మా కొరకు తాగబోతున్న జీవకుని మీ పాత్రమవునట్లుగా అందరినీ ఆస్వాదించండి అయ్యా. ఈ వాక్యం ఒక్క విత్తనం కూడా నేల మీద ఆకాశం ఎత్తుకుపోకుండా ఆ హృదయాలు దూరంతలుగా ఫలించిన గాక. తల్లి అప్పలసమ్మ గారిని బట్టి మీకు వందనాలు, కుమారుడు కోడల గారిని బట్టి మీకు వందనాలు, మనమ సంతానాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో నాయన లింగరాజు గారిని బట్టి, అల్లు గారిని బట్టి, కుమార్తె గారిని బట్టి, అచ్చయ్య గారిని బట్టి, సంతానం అంతా బట్టి మీకు మహిమ కలుగును. ఇక్కడ వచ్చే బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. బయట వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నిజమే ప్రభు, ఎంతో వారు నీ మాటకు లోబడి ప్రేమ సమాధానంతో ఈ విధంగా సంఘము ఆహ్వానించిన ఆయన, బంధుమిత్రులతో కలిసిన ఆయన ఈ సందులో అడుగు పెట్టి ఉండగా వారి హృదయాలకు అడుగు పెట్టండి, వారి జీవితాలకు అడుగు పెట్టండి, సమాధానం ఇవ్వండి. ఈ సంవత్సరం ఏవైతే ఇబ్బందులు పడ్డారో, ఈ సంవత్సరం ఏవైతే మేము చేయలేకపోయినా కలర పడుతున్నారో వారితో కూడా మీరు మాట్లాడారయ్యా. మేము మనుషులు నాయన, మేము ఎన్నో అనుకుంటాం చేయలేదు నాయన, మేము బలహీనలు నాయన, కానీ వారు మాత్రం ఉన్న బలవంతుడు, శక్తిమంతుడు నాయన, సమాధానకర్తకు దేవుడు నాయన, నీకు అసాధ్యమైంది లేదు నాయన.
యేసయ్యను దర్శించమని వేడుకోవాలి. అయ్యా మేము పాపలు ఒప్పుకుంటే చాలు, మమ్మల్ని నిలబెట్టే దేవుడు అయ్యా, దర్శించే దేవుడు అయ్యా, ధైర్యపరిచే దేవుడు అయ్యా, దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడు, చీకటిలోంచి ఆశ్చర్య వెలుగులోనికి నాయన నడిపించే దేవుడు. ఇంతవరకు మాతో మాట్లాడారు, ఇంకా మేము ఆలస్యం చేయకుండా, ఇంకా మేము తడవ చేయకుండా, మీరు బలవంతంగా రాబట్టే వరకు మేము ఉండకుండా వెంటనే లోబడి మీరు ఇచ్చి ఆశీర్వదించి చూపించి మా మీద రిమార్క్ అనేది లేకుండా మంచి సాక్ష్యం మేము కలిగి గణపతి సహాయం. వచ్చిన సంఘ బిడ్డలందరినీ దీవించండి. అప్పలమ్మ గారు వారి కుటుంబం కూడా ప్రార్థిస్తున్నాం, ముందుకు రావడానికి సహాయం చేయండి. వారందరినీ దీవించండి. బయట జరిగే ఆతిథ్య విషయంలో కూడా తోడుగా ఉండండి. వారు కేవలం ఆహారం అని కాదు కానీ వారి ఆత్మరక్షణ కొరకు ఇంకా ఎదరికి వెళ్ళాలో ఆయన ప్రభావ వారిని చోటించి నీ దీవెనలోని ఆశీర్వదించినట్లుగా కృప చూపించి తల్లి లేని లోటు ఆ కుటుంబంలో మీరు పోర్చండి, ధైర్యపరచండి, ఆదరించండి. నిజమైన రక్షకుడు, నిజమైన కుమారుడు మీరని తెలుసుకుని మిమ్మల్ని అంగీకరించే భాగ్యం వచ్చి బిడ్డలందరినీ దీవించండి. ఇదని పరిచయం మీకు అప్పగిస్తూ ప్రతి కుటుంబం ఆశీర్వదించి నెమ్మది సమాధానంతో నింపి కృపాక్షేమం తలకు చండి బిడ్డలను దీవించండి. వారి బలహీనతలు విడిపించండి. సంఘ పరిచయం, నీతిని పరిచయం రాబోతున్న ఈ సంవత్సరంలో జరగబోతున్న ప్రతి కార్యం కొరకు మీకు అప్పగిస్తాం. మహిమ పొందుకోమని యేసు నామములో దీవించి వీడి గణపరిచి మహిమ పరుస్తున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ జయం. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమ, కుమారుని యేసు అని కృప, పరిశుద్ధాత్మక ఆదరణ సమాధానం కూడిన మనకు సర్వలోక పరిశుద్ధులకు అలాగే ఈ ఆదరణ కూడికి ఏర్పరచినటువంటి ఆ యొక్క ప్రియ కుటుంబానికి ఆయన నిత్యమైన ఆశీర్వాదంలో శాశ్వత జీవితంలో కడ వరకు ముందుకు దీవించబడి కుటుంబాలని దేవుడే ఆస్వాదించి వర్ధిల్ల చేయునుగాక. తండ్రి కుమార ఆమేన్. అందరూ హృదయపూర్వకంగా పొందాలండి. ఎవరైనా ఒక